భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. ఈరోజు ఆదివారం సత్సంగానికి వచ్చేసిన మీ అందరికీ స్వాగతం. మనం ముందు ఆదివారం చౌరాత్రి అనే పురుషాష్టకం, చౌరాష్టకాన్ని ఎలా పాడాలి, దాని అర్థం తెలుసుకుని దాని భావంతో ఎలా కీర్తన చేయాలి తెలుసుకున్నాము. అయితే ఈ పురుషోత్తమాసంలో ప్రత్యేకించి మనం భగవద్గీత 15వ అధ్యాయాన్ని కూడా పఠిస్తాము. ఎందుకు భగవద్గీత 15వ అధ్యాయాన్ని పఠించాలి, సో అలా భగవద్గీత 15వ అధ్యాయం యొక్క మహత్యం ఏంటి, దాని గొప్పతనం ఏంటి, భగవద్గీత 15వ అధ్యాయంలో భగవంతుడు మనకి ఏం సందేశం ఇస్తున్నారు, ఇవన్నీ ఈరోజు తెలుసుకోవచ్చు. మనకి ముందు ఆదివారాల్లో ప్రభుజీ కూడా 15వ అధ్యాయం కోసం వివరించడం జరిగింది. అయితే నేను కూడా ఒక సమ్మరీ రూపంలో, ఒక సారాంశంగా 15వ అధ్యాయం 20 శ్లోకాల్లో కృష్ణుడు ఏం సందేశం ఇచ్చారు, మనకి ఏ జ్ఞానం ఇస్తున్నారు, ఎందుకు ఈ పురుషోత్తమాసలు ఇంత ప్రత్యేకించి ఈ 15వ అధ్యాయాన్ని పఠిస్తాము, ఈ విషయాన్ని తెలుసుకుందాము. అయితే దీనికన్నా ముందుగా మనం 15వ అధ్యాయం యొక్క మహత్యాన్ని పరమశివుడు పార్వతీదేవికిని, శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికిని పద్మపురాణంలో వివరించాడు. సో పద్మపురాణంలో ఎంతో అద్భుతంగా 15వ అధ్యాయం చదివితే దాని ఫలితం ఏంటి, ఏం లభిస్తుంది, దాని గొప్పతనాన్ని, మహత్యాన్ని ఒక కథ రూపంలో వివరించడం జరిగిందన్న. దీన్ని గీతా మహత్య కథ అంటారు. సో ఆ కథ తెలుసుకొని తర్వాత భగవద్గీత 20 శ్లోకాలు, 15వ అధ్యాయం 20 శ్లోకాల యొక్క సారాంశం, అలాగే 13, 14వ అధ్యాయానికి ఈ 15వ అధ్యాయానికి కనెక్షన్, ఇంటర్లింక్, అసలు కృష్ణుడు ఏం సందేశం ఇస్తున్నారు, చివరిగా భగవంతుడు మనకు అందించిన ఈ 15వ అధ్యాయం యొక్క సారాంశాన్ని తెలుసుకుందాము. అయితే కృష్ణుడి లీలలు అయితే చాలా అందంగా ఉంటాయి, సో వినడానికి బాగుంటాయి, ఆహ్లాదకరంగా ఉంటాయి, ఆసక్తిగా ఉంటాయి, భాగవతం కానీ కృష్ణుడి లీలలు కానీ. కానీ భగవద్గీత అనేది అది వేద విజ్ఞాన శాస్త్రం, ఇది ఒక ఫిలాసఫీ అన్నమాట, ఇది ఒక సైన్స్, విజ్ఞాన శాస్త్రం. సో ఇది అర్థం చేసుకోవాలంటే చాలా సమయం పడుతుంది, అంత శ్రద్ధ, మనం విశ్వాసాన్ని చూపించాలి. భగవంతుడు దేవాదేవుడు కృష్ణుడు మనకి జ్ఞానాన్ని అందించారు, అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. ఇది ఒక శాస్త్రం, భగవద్గీత అనేది ఒక శాస్త్రం, 18 అధ్యాయాలతో కూడిన శాస్త్రం. శాస్త్రం అంటే ఏంటి అంటే శాస్త్రం, శాస్త్రం అంటే ఏంటంటే విజ్ఞాన శాస్త్రం. ఏదైతే మనకి మోక్షానికి సంబంధించిన జ్ఞానాన్ని తెలియచేస్తుంది అది శాస్త్రం. సో భగవద్గీత 18 అధ్యాయాలు, 18 యోగ విధానాలు మనకి మోక్ష విధానాన్ని తెలియచేస్తున్నాయి. సో భగవంతుని ఎలా చేరుకోవాలి, శరణాగతి విధానాన్ని తెలియచేస్తుంది. సో 18 అధ్యాయాలు కలిపి ఒక శాస్త్రం. ప్రత్యేకించి 15వ అధ్యాయం ఒక శాస్త్రం. ఇండిపెండెంట్గా 15వ అధ్యాయం ఒక్కటి ఒక శాస్త్రంగా ఆచార్య వివరిస్తున్నారు అన్నమాట. ఆది శంకరాచార్య వివరిస్తున్నారు 15వ అధ్యాయం ఒక్కటి ఇండిపెండెంట్గా ఒక శాస్త్రం. అంటే 18 అధ్యాయాలు చదివితే మనకి మోక్షం లభిస్తుంది, మోక్ష జ్ఞానం ఉంది అందులో. అలాగే 15వ అధ్యాయం ఒక్కటి చదివితే ఎలా మోక్షం పొందాలి, సులభంగా భగవంతుని ఎలా చేరుకోవాలి 15వ అధ్యాయంలో భగవంతుడు ఇవ్వడం జరిగింది. సో అందుకని ఈ 15వ అధ్యాయాన్ని కూడా ఒక శాస్త్రం కింద ఇస్తారు. సో చివరి శ్లోకంలో, ఈ 15వ అధ్యాయం చివరి శ్లోకంలో మోస్ట్ సీక్రెట్ నాలెడ్జ్ కృష్ణుడు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అతి రహస్యమైన జ్ఞానాన్ని, అత్యంత రహస్యమైన జ్ఞానాన్ని తెలియజేస్తున్నాడు. ఇది ఒక శాస్త్రం. ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయానఘ ఏతద్ బుద్ధ్వా బుద్ధిమాన్స్య కృతాకృతస్య భారత. సో అత్యంత రహస్యమైన ఈ శాస్త్రాన్ని, ఈ జ్ఞానాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో బుద్ధిమంతుడు తన ప్రయత్నాలన్నీ పూర్ణ విజయాలు అవుతాయని చెప్పి తెలియజేస్తున్నాను. సో అందుకని ఈ 15వ అధ్యాయం స్పెషల్ ఏంటి, ఈ పురుషోత్తమ మాసంలో ఎందుకు చదవాలంటే ఇది ప్రత్యేకించి ఒక శాస్త్రం. 18 అధ్యాయాలు కలిపితే ఒక శాస్త్రం, మోక్ష విధానాన్ని తెలియజేస్తుంది. ప్రతి అధ్యాయంలో కూడా కృష్ణుడు భగవద్ధామాన్ని ఎలా చేరుకోవాలి, సంపూర్ణత్వం, మానవ జీవితానికి సంపూర్ణత్వం ఎలా
చెప్పి డిక్లేర్ చేస్తాడు అన్నమాట. పూర్ణ పురుషోత్తముని అని డిక్లేర్ చేస్తున్నాడు. అంటే పురుషులలో ఉత్తముని, పూర్ణ పురుషోత్తముని అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు పరమగతిని పొందుతారు, ఆ దాహానికి విచ్చేస్తారని చెప్పి చెప్తున్నారు. సో ఒక్కసారి మనం ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్తే తిరిగి భౌతిక జగత్తుకు రానవసరం లేదు ఇంకా. సో ఆ విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. సో అందుకని ప్రత్యేకించి అధిక మాసం ఆ పురుషోత్తముడు, పూర్ణ పురుషోత్తముడికి సంబంధించిన మాసం కాబట్టి, ఆయన అధినేత కాబట్టి ఆయనకు సంబంధించి మనం ఈ భగవద్గీత 15వ అధ్యాయాన్ని పఠిస్తూ సో భగవంతుడే పూర్ణ పురుషోత్తముడు మనము అంగీకరించాలి, విశ్వసించాలి, అర్థం చేసుకోవాలి. సో ఆ విషయాన్ని ఇక్కడ భగవద్గీత 15వ అధ్యాయంలో పురుషోత్తమ యోగా సుప్రీం పర్సన్ ఇందులో వివరించడం జరిగింది. సో గీతా మహత్య కథ తెలుసుకొని మనము ఈ అధ్యాయాన్ని ఇంకా చక్కగా వివరించుకుందాం. భగవంతుడు ప్రతి అధ్యాయంలో ఎంతో అద్భుతమైన జ్ఞానం ఇచ్చారు, చాలా అద్భుతమైన జ్ఞానం ఇచ్చారు. ఒక అధ్యాయానికి ఒక అధ్యాయము ఇంటర్లింక్ ఉంటుంది, బట్ ఇంకా ఇంకా కొత్త కొత్త విషయాలన్నీ మనకు తెలుస్తూ ఉంటాయండి. ఇదంతా హైయెస్ట్ ఫిలాసఫీ అన్నమాట, సైన్స్. సో అలాగే ఈ అధ్యాయంలో కూడా ఇవ్వడం జరిగింది. భగవద్గీత 18 అధ్యాయాలు, మొదటి 6 అధ్యాయాలు కర్మయోగాన్ని వివరిస్తున్నాయి, మధ్యలో 6 అధ్యాయాలు భక్తి యోగాన్ని వివరిస్తున్నాయి, 7వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు. 13 నుండి 18 అధ్యాయాలు జ్ఞాన యోగాన్ని వివరిస్తున్నాయి. సో ఈ జ్ఞాన యోగంలో మనకి అద్భుతమైన జ్ఞానాన్ని భగవంతుడు ఇక్కడ వివరించడం జరిగింది. సో దానికి ఇంటర్ కనెక్షన్ 13, 14, 15 కూడా ఈ ఇంటర్ లింక్ ఉన్నాయన్నమాట అధ్యాయాలకి, అది కూడా తెలుసుకున్నాము. సో ముందుగా పద్మపురాణంలో పరమశివుడు పార్వతీదేవికి ఈ 15వ అధ్యాయం యొక్క మహత్యాన్ని ఒక కథ రూపంలో వివరించారు. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి వివరించారు, ఆ కథ తెలుసుకుంది. సో పూర్వం కృపాల నారసింహుడు అనే ఒక రాజు ఉండేవాడు. సో అతను చాలా గొప్ప రాజు. అతను కట్టదాటి చాలా ఎక్కువ. సో అతనితో యుద్ధం చేయాలంటే దేవతలు కూడా భయపడేవారు. సో అంత కట్టదాటి ఎక్కువ అన్నమాట. సో చాలా బాగా యుద్ధం చేస్తారు. సో ఆ రాజు దగ్గర ఒక సేనాధిపతి ఉన్నాడు, అతని పేరు శరభమేరుడు. సో ఆ శరభమేరుడు, ఆ సేనాధిపతి కూడా చాలా గొప్పవాడు, అంటే జ్ఞానం కలిగిన వాడు. శస్త్ర విద్యలోను శాస్త్ర విద్యలోను కూడా జ్ఞానం కలిగిన వాడు. సో అంత తెలివైన వాడు. అయితే అంత తెలివైన సేనాధిపతికి ఒక రోజు ఒక దుష్ట ఆలోచన కలిగింది, చెడు బుద్ధి కలిగింది. అదేంటంటే రాజకుమారులతో సహితంగా, రాజకుమారులతో కలిపి రాజుని సంహరించేసి ఆ రాజ్యాన్ని నేనే పరిపాలించాలి, నేనే రాజుగా పరిపాలించాలని దుష్ట ఆలోచన కలిగింది. సో ఈ రాజు చాలా గొప్ప రాజు. సో మరి అటువంటి రాజును సంహరించాలని చెడు బుద్ధి కలిగింది కాబట్టి అతనికి కలరా అనే ఒక భయంకరమైన వ్యాధి వచ్చి అతి త్వరలోనే మరణించడం జరిగింది. సో ఆ శరభమేరుడు చనిపోయిన తర్వాత అతనికి మరుసటి జన్మలో ఒక గుర్రం జన్మ వచ్చింది. ఆ గుర్రం కూడా ఎంతో దివ్యమైన లక్షణాలు కలిగిన గుర్రంగా జన్మ వచ్చిందండి. సో ఆ గుర్రం ఎంతో బాగుంది, చూడడానికి ఆకర్షణీయంగా ఉందని చెప్పి ఒక వైశ్య కుమారుడు ఆ గుర్రాన్ని కొనుక్కొని ఈ రాజధానికి తీసుకొచ్చి ఎవరైతే కృపాల నారసింహుడు ఉన్నాడో ఆ రాజుకే దాన్ని విక్రయించాలనుకున్నాడు. ఆ రాజ్యానికి తీసుకొచ్చాడు. సో రాజ్యానికి తీసుకొచ్చిన తర్వాత బయట రాజ్యంలో కాపలాదారులు ఉంటారు కదా, సో ఇలా రాజుగారి దగ్గరికి వెళ్ళాలి, నేను ఈ గుర్రం విక్రయించడానికి తీసుకొచ్చానని చెప్పి ఆ గుర్రం యొక్క లక్షణాలన్నీ వివరిస్తున్నాడు అనమాట. ఈ గుర్రం చాలా మంచిది, దివ్య లక్షణాలు కలిగింది, ఉచ్చైశ్రవంతో సమానమైంది, అంటే స్వర్గలోకంలో ఉన్న గుర్రంతో సమానమైంది. సో ఇలా దివ్య లక్షణాలన్నీ వివరిస్తూ ఎంతో తేజవంతంగా ఉంటుందని చెప్పి ఆ లక్షణాలను వివరిస్తున్నారు. ఆ గుర్రాన్ని యొక్క ఎవరైతే కాపలాదారులు ఉన్నారో ఆ సైనికులు రాజుగారికి వివరిస్తారు, ఆ రాజు తీసుకురమ్మంటారు. సో రాజు కూడా తీసుకొచ్చిన తర్వాత గుర్రానికి చాలా ఆకర్షితులు అవుతారు. వెంటనే ధనాన్ని, బంగారాన్ని ఇచ్చి ఆ వైశ్య కుమారుడి దగ్గర గుర్రాన్ని కొనుగోలు చేస్తారు. సో రాజులకు అలవాటు ఏంటి, అడవులకి వేటకు వెళ్తారు. సో రాజుకు ఒక రోజు వేటకు వెళ్ళాలనిపించింది. సో ఆ గుర్రం ఎక్కి తానే స్వయంగా స్వారీ చేస్తున్నారు. వెనకాల వాళ్ళ పరివారం అంతా వస్తుంది, సైనికులు వస్తున్నారు, వివిధ మంత్రులు, వీళ్ళందరూ కూడా వెనకాల, సామంతరాజులు వీళ్ళందరూ కూడా వెనకాల వస్తున్నారు. అయితే కొంత దూరం వెళ్ళిన తర్వాత రాజు అలసిపోయాడు. సో విశ్రాంతి తీసుకోవాలనుకుని ఒక చెట్టు కింద ఆగాడు. అయితే ఈ గుర్రం చాలా వేగంగా వెళ్ళడంతో ఆ పరివారము రాజు సెపరేట్ అయిపోయారు, విడిపోయారు అనమాట. సో వాళ్ళు వేరే దగ్గర ఉన్నారు, రాజు వేరే దగ్గర ఉన్నారు. సో ఇప్పుడు ఈ రాజు ఆ గుర్రం పక్కన
పడింది. ఆ ఆకు మీద ఒక కొన్ని పదాలు రాసి ఉంది. సో వెంటనే ఆ రాజు ఆ పదాలు చదవడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఆ రాజు ఆ పదాలు చదివి పూర్తి చేశాడో అది విన్న గుర్రం అక్కడికక్కడే కింద పడి చనిపోయింది. దివ్య విమానం వచ్చింది. దివ్య విమానాన్ని అధిరోహించి ఆ గుర్రము ఉన్నత లోకాలకు వెళ్ళిపోయింది. సో రాజు చాలా ఆశ్చర్యం కలిగింది. సో రాజు గుర్రం లేకపోతే అడవిలో ఎలా వెళ్తాడు? ఇంకా చేసేదేం లేక తను ఒక్కడే కాలి నడక మీద నడుస్తూ అక్కడున్న ఒక కొండ ఎక్కుతాడని. సో ఆ కొండ ఎక్కిన తర్వాత అక్కడ ఒక ముని ఆశ్రమం కనిపిస్తుంది. సో ఆ ముని ఆశ్రమం చాలా ఆహ్లాదకరంగా ఉంది, చాలా సమృద్ధిగా ఉంది. పండ్లు, వృక్షాలు, ఫలాలు, పుష్పాలతో అన్నిటితో సమృద్ధిగా ఉంది అన్న. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ముని ఆశ్రమంలో కూర్చొని మునిని అడుగుతారనమాట. సో మునివర్య దయచేసి నాకు తెలియచేయండి, ఇప్పటివరకు నాతో ఒక గుర్రం ఉంది, కొద్ది సమయం ముందరే ఆ గుర్రం చనిపోయింది, దివ్య వివాహం వచ్చి ఆ గుర్రం వెళ్ళిపోయింది. సో ఎందుకు ఆ గుర్రం మరణించింది అని అడిగితే అప్పుడు ఆ ముని చెప్తారు, దివ్య జ్ఞానం కలిగిన వారు కాబట్టి ఆ గుర్రం ఎవరో కాదు, ముందు జన్మలో నీ సేనాధిపతి సర్వమేరునుడు. సో తను జీవించి ఉన్నప్పుడు నిన్ను చంపి నీ కుమారుతో సహా రాజ్యాన్ని పరిపాలించాలనుకున్నాడు. సో అందుకు తర్వాత దానికి కలరా వ్యాధి వచ్చి తను మరణించి మళ్ళీ గుర్రంగా జన్మించి నీ రాజ్యంలోనే ప్రవేశించి నీ దగ్గరికే చేరుకున్నాడు. సో నువ్వు ఏదైతే చదివావో అది భగవద్గీతలోని ఒక అధ్యాయంలోని ఒక శ్లోకంలోని ఒక సగభాగం. సో ఆ శ్లోకం నువ్వు చదివిన వెంటనే, ఆ పదాలు చదివిన వెంటనే తనకి ముక్తి లభించింది. ఆ దేహాన్ని విడిచిపెట్టి అధిరోహించి ఉన్నత లోకాలకు పయనమయ్యాడని చెప్తారు. సో ఈ యొక్క ముని వర్ణిస్తున్న సమయంలో ఈ రాజు యొక్క పరివారం అంతా వస్తుంది. వాళ్ళు కూడా వెళ్ళి చాలా ఆశ్చర్యపోతారు అన్నమాట. సో ఈ రాజు కూడా చాలా ఆశ్చర్యపోతాడు. సో ఆ మునికి ప్రణమిల్లి ఆ పత్రాన్ని తీసుకొని తన రాజ్యానికి తిరిగి వచ్చేస్తాడు. సో ఆ రాజ్యానికి తిరిగి వచ్చిన తర్వాత ప్రతిరోజు క్రమం తప్పకుండా భగవద్గీత 15వ అధ్యాయంలోని 20 శ్లోకాలని ఎంతో శ్రద్ధగా చదువుతున్నాడు. సో కాలక్రమంలో ఆ రాజుకి వైరాగ్యం వచ్చి ఆ రాజ్యాన్ని తన రాజకుమారులకు అప్పచెప్పి తను ఆ 15వ అధ్యాయం నిరంతరం శ్రవణం చేస్తూ ఉండడంతో ఒకరోజు విష్ణు సాహిత్యాన్ని పొందాడు, భగవద్నామాన్ని చేరుకున్నాడు. సో ఇది భగవద్గీత 15వ అధ్యాయం యొక్క మహత్యము. దీని పరమశివుడు పార్వతీదేవికి, శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి వివరించారు. ఇది పద్మపురాణం ఉత్తరకాండంలో ఈ కథ వివరించడం జరిగిందన్న. సో భగవద్గీత 15వ అధ్యాయం చదివితే ఇది ఫలితం. సో మనకేం లభిస్తుంది? మోక్షం లభిస్తుంది, ముక్తి లభిస్తుంది, భగవద్ధామాన్ని చేరుకుంటాం. అయితే 15వ అధ్యాయంలో మొత్తం 20 శ్లోకాలు ఉన్నాయి. ఈ 20 శ్లోకాల్లో భగవంతుడు ఏం వివరించారంటే భౌతిక జగత్తు నుండి ఆధ్యాత్మిక జగత్తు ఎలా పయనం అవ్వాలి వివరించారంటే భౌతిక జగత్తు కోసం చెప్పారు, ఆధ్యాత్మిక జగత్తు యొక్క లక్షణాలు చెప్పారు. తర్వాత జీవుడు భగవంతుడి యొక్క అంశ. సో ఈ జీవుడు ఈ దేహం విడిచిపెట్టిన తర్వాత ఇంకొక దేహాన్ని ఎలా పొందుతాడు, ఆ దేహాన్ని పొందిన తర్వాత అంటే సోల్ ట్రాన్స్మిగ్రేషన్ అన్నమాట. సో ఈ యొక్క దేహం నుంచి ఇంకొక దేహానికి ఈ సోల్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది, సో అది వివరించారు. తర్వాత 12వ శ్లోకం నుంచి 15వ శ్లోకం వరకు కృష్ణుడు ఐ యామ్ ద మెయింటైనర్ ఆఫ్ దిస్ బాడీ, సోల్ అండ్ మైండ్. సో నేనే పోషిస్తున్నాను, అంతటినీ నేనే పోషిస్తున్నాను. అంటే మన దేహాన్ని, మన దేహంలో ఉన్న ఆత్మని, మన లోపల ఉన్న మనస్సుని కూడా భగవంతుడే పోషిస్తున్నాడు. సో దాన్ని ఎంతో చక్కగా వివరించడం జరిగింది 12 నుండి 15 శ్లోకాలు. తర్వాత 16 నుంచి 18 శ్లోకాల్లో 16, 17, 18 శ్లోకాల్లో ఈ 3 శ్లోకాల్లో కృష్ణుడు భగవద్గీత సారాంశాన్ని ఇంకొకసారి వివరించడం జరిగింది. భగవద్గీత 18 అధ్యాయాల సారాంశము, 700 శ్లోకాల సారాంశము ఒక 4 శ్లోకాల్లో ఇవ్వడం జరిగింది. దానే చతుశ్లోకి భగవద్గీత అంటారు. సో ఇక్కడ ఏదైతే ఉందో ఆ 4 శ్లోకాలు చతుశ్లోకి భగవద్గీత. 10వ అధ్యాయం 8, 9, 10, 11 ఈ 4 శ్లోకాలు చదివితే భగవద్గీత సారాంశం తెలిసినట్టే. సో ఆ 4 శ్లోకాలని ఆచరిస్తే మనం భగవద్గీతని ఆచరించినట్టే. సో భగవంతుడు ఆ 4 శ్లోకాల్లో భగవద్గీత సారాంశాన్ని వివరించారు. మళ్ళీ తిరిగి ఈ 15వ అధ్యాయంలో ఈ 16, 17, 18 ఈ 3 శ్లోకాల్లో ఇంకా
మళ్ళీ దీని యొక్క సారాంశాన్ని, ఈ భగవద్గీత సారాంశాన్ని వివరించడం జరిగింది. చివరి శ్లోకాల్లో ఇది అతి రహస్యమైన జ్ఞానము. ఎవరైతే నన్ను ఉత్తమ పురుషుడిగా అర్థం చేసుకుంటారో వారి భౌతిక బంధం నుండి విడిపడి పరమగతిని పొందుతారని చెప్పి వివరిస్తున్నారు అన్నమాట. సో ఇది చాలా షార్ట్లో నేను చెప్పాను 20 శ్లోకాలు. మళ్ళీ ఒకసారి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. అంతకన్నా ముందర 15వ అధ్యాయం చెప్పేటప్పుడు కృష్ణుడు 13, 14 అధ్యాయాలు ఏముంది మనం కొంచెం తెలుసుకోవాలి. ఇంటర్లింక్ అన్నమాట. సో 13, 14 అధ్యాయంలో ఏం వివరించాడో తెలిస్తే అప్పుడు 15వ అధ్యాయం మనకి అర్థమవుతుంది. సో మనం ఇంతకుముందు చెప్పినట్టు ఈ 13వ అధ్యాయం నుండి 15వ అధ్యాయం వరకు కృష్ణుడు జ్ఞానయోగాన్ని వివరించాడు. సో అంటే ధ్యానయోగం ద్వారా భగవంతుని చేరుకోవచ్చు, భక్తి యోగం ద్వారా భగవంతుని చేరుకోవచ్చు, కర్మయోగం ద్వారా భగవంతుని చేరుకోవచ్చు, చివరిగా జ్ఞానయోగం ద్వారా కూడా భగవంతుని చేరుకోవచ్చు. ఇన్ని యోగ విధానాలు భగవంతుడు ఇచ్చారు, కానీ అన్నిటికన్నా హైయెస్ట్ ఉత్తమమైన విధానం భక్తి యోగం. సో భక్తిక సేవ చేస్తేనే ఈ భౌతిక బంధం నుండి మనం విడవడతాం. ఎన్ని ప్రయత్నాలు చేసినా భగవంతుని చేరుకోవచ్చు, కానీ సమయం ఎక్కువ పడుతుంది. కానీ భక్తుల సేవ ఎవరైతే చేస్తారో, భక్తి యోగాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారు సులభంగా ఈ భౌతిక బంధం నుండి విడిపడి పరమగతిని పొందుతారు. అయితే 13వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం కృష్ణుడు జ్ఞానయోగాన్ని వివరించారు. ముఖ్యంగా 13వ అధ్యాయంలో అర్జునుడు అడుగుతున్నాడు కృష్ణుని, కృష్ణ క్షేత్రం అంటే ఏంటి, క్షేత్రజ్ఞ అంటే ఏంటి, ప్రకృతి అంటే ఏంటి, పురుషుడు అంటే ఎవరు, వీటిని అడుగుతున్నాడు. సో కృష్ణుడు ఎంతో చక్కగా చెప్తాడు. ప్రకృతి అంటే ఏంటి, భౌతిక ప్రకృతి, జీవుడు, ఈ క్షేత్రం అంటే ఈ దేహము, క్షేత్రజ్ఞ అంటే ఈ దేహంలో నివసించే ఆత్మ, పరమాత్మ. సో ఇక్కడ జ్ఞానం అంటే, సో భగవంతుడు చెప్తున్నాడు జ్ఞానం అంటే ఏంటంటే ఇది దేహం అని తెలుసుకున్నాం, ఇది క్షేత్రం అని తెలుసుకున్నాం. ఈ క్షేత్రంలో ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు ఎవరంటే ఒకటి ఆత్మ ఉంది. సో ఆత్మ ఈ క్షేత్రంలో నివసిస్తుంది. ఈ దేహం కోసం ఆత్మకి తెలుసు. సో ఈ దేహం కోసం మాత్రమే తెలుసు, ఎందుకంటే ఈ దేహంలో నివసిస్తుంది కాబట్టి. సో ఈ దేహంలో పరమాత్మ కూడా ఉన్నాడు, భగవంతుడు కూడా ఉన్నాడు. ఈ దేహంలో ప్రతి జీవి దేహంలో భగవంతుడు ఉంటాడు. అయితే ఈ ప్రతి జీవి హృదయంలో భగవంతుడు నివసిస్తున్నాడు కాబట్టి భగవంతుడికి అన్ని దేహాల కోసం తెలుసు, అందరి కోసం తెలుసు. ఈ ఆత్మ ఏదైతే ఉందో ఈ ఆత్మకి ఈ దేహం కోసం మాత్రమే తెలుసు. కానీ ఎవరైతే పరమాత్మ ఉన్నాడో తను సర్వక్షేత్రజ్ఞ అంటాడు. సర్వక్షేత్రజ్ఞ అంటే తనకి ఈ దేహం కోసం తెలుసు, ఆ దేహం కోసం తెలుసు, ఆ దేహం కోసం తెలుసు, జంతు దేహం కోసం తెలుసు, పక్షి దేహం కోసం, అందరి జీవ హృదయంలో ఉన్నారు కాబట్టి అందరి కోసం తెలుసు. సో భగవంతుడిని, పరమాత్మని సర్వక్షేత్రజ్ఞ అంటాడు. సో అర్జునుడు అడిగిన ప్రశ్నకి కృష్ణుడు ప్రకృతి అంటే ఏంటి చెప్పారు, వివరించారు. జీవుడు అంటే వివరించారు, ఆత్మ అంటే వివరించారు, సర్వక్షేత్రజ్ఞ వివరించారు. ఈ కర్మక్షేత్రం, ఈ దేహము 24 అంశముల సముదాయం అని చెప్పి ఈ కర్మక్షేత్రం కూడా వివరించారు. అలాగే చైతన్యం కోసం కూడా వివరించడం జరిగింది. ఈ అధ్యాయం 13వ అధ్యాయం పేరు ప్రకృతి, పురుషుడు, చైతన్యం. సో దీనికి తర్వాత అధ్యాయానికి ఇంటర్లింక్ ఏంటంటే ఈ అధ్యాయంలో కృష్ణుడు చివరిగా ఏం చెప్తున్నాడంటే ఈ దేహం మరియు దేహాన్ని ఎరిగిన దేహాన్ని ఎరిగిన కర్మక్షేత్రం నడుమగల భేదాన్ని ఎవరైతే జ్ఞాన దృష్టితో చూస్తారో, అంటే ఈ దేహానికి ఆ దేహంలో నివసించిన ఆ జీవుడికి పరమాత్మకి ఎవరైతే భేదాన్ని చూస్తారో, తెలుసుకుంటారో జ్ఞాన దృష్టితో వారు ప్రకృతి బంధన నుండి విడుబడతారు, వారు మోక్షాన్ని పొందుతారు, పరమగతిని పొందుతారని చెప్తుంది. అంటే ఈ దేహం కోసం తెలుసుకోవాలి, ఈ దేహంలో నివసిస్తున్న జీవుడు అలాగే పరమాత్మ కోసం తెలుసుకోవాలి. సో జ్ఞాన దృష్టిని కలిగి ఉండాలి, దాంతో తెలుసుకుంటాము. సో ఈ అధ్యాయంలో జ్ఞానం అంటే ఏంటి కూడా భగవంతుడు వివరించడం జరిగింది. అయితే ఎవరైతే ఈ విషయాలు తెలుసుకుంటారో వాళ్ళు ప్రకృతి బంధన నుండి బయటపడతారు.
వివరించడం జరిగింది. సో ఈ భౌతిక ప్రకృతి ఏదైతే ఉందో ఇది జీవుడు కూడా అనాది నుండి ఉన్నారు. భౌతిక ప్రకృతి అనాది నుండి ఉంది, జీవుడు కూడా అనాది నుండి ఉన్నారు. భగవంతుని యొక్క శక్తి, భగవంతుని యొక్క వివిధ శక్తుల. సో ఈ భౌతిక ప్రకృతి త్రిగుణాలతో కూడి ఉంది. త్రిగుణాలు అంటే సత్వగుణం, రజోగుణం, తమోగుణం. సో భౌతిక ప్రకృతి త్రిగుణాలతో కూడి ఉంది కాబట్టి త్రిగుణాలతో సాంగత్యం కారణంగా ఈ జీవుడు ఎవరైతే ఉన్నారో ఆ జీవుడు మనము ఈ భౌతిక జగత్తులో బంధింపబడుతున్నాం. తల్లి గర్భంలో ఉన్నంత వరకు మనం భౌతిక ప్రకృతితో బంధింపబడలేదు, మనం ఈ త్రిగుణాలతో బంధింపబడలేదు. లోపల ఉన్నంతసేపు బాగా భగవంతుని ప్రార్థిస్తున్నాం, కృష్ణయ్య నన్ను బయటకు తీసుకొచ్చాయి, నేను ఈ చీకట్లో ఉండలేకపోతున్నాను, ఈ అంధకారంలో ఉండలేకపోతున్నాను, నన్ను బయటకు తీసుకొచ్చేసి నేను చక్కగా నేను పూజిస్తాను, నేను అర్చిస్తాను, నేను చేసిన పాపాలని నాకు తెలిసి అని అడుగుతున్నా. కానీ ఒక్కసారి బయటకు వచ్చిన తర్వాత మనకి వెంటనే ఈ భౌతిక జగత్తు యొక్క సాంగత్యంతో ఒక్కసారి తల్లి గర్భం నుంచి బయటకు రాగానే భౌతిక జగత్తు సాంగత్యం లభించింది మనకు. సో భౌతిక జగత్తుతో సాంగత్యం లభించింది భౌతిక ప్రకృతితో. సో ఆ భౌతిక ప్రకృతి ఏం కూడి ఉంది? త్రిగుణాలు కూడి ఉంది. సో ఆ త్రిగుణాల కారణంగా మనం దుఃఖాలను అనుభవిస్తున్నాం. మనం చేసిన ముందు జన్మలో కర్మల ఫలితంగా వాసనల యొక్క ప్రభావంగా మనకి జన్మ లభిస్తుంది, ఆ దేహం లభిస్తుంది. మళ్ళీ మళ్ళీ మనకి మానవ జన్మ వస్తుందని లేదు. సో జంతు జన్మ కూడా రావచ్చు. సో జంతు జన్మ వచ్చింది, కుక్క జన్మ వచ్చింది. కుక్క జన్మ వచ్చినప్పుడు నేను మానవుల్లో ప్రవర్తిస్తానంటే ఒప్పుకుంటారా? కుక్కను వచ్చి లోపల మందిరంలో తీసుకొచ్చి ప్రవచనం వెళ్ళలేము, ఎందుకంటే కుక్క చేయాల్సిన పని కుక్క చేస్తుంది. కుక్క యొక్క ఇంద్రియాలు వేరే, కుక్క యొక్క ఇంద్రియార్థాలు వేరే. సో అలా మానవుడి యొక్క ఇంద్రియార్థాలు. సో పంది జన్మలో ఉన్నప్పుడు పంది ఏం చేస్తుంది? దానికి అక్కడ గులాబ్ జామ్స్ పెట్టండి, మలం పెట్టండి, అది మలంకి అట్రాక్ట్ అవుతుంది, గులాబ్ జామ్స్కి అట్రాక్ట్. ఎందుకంటే పంది యొక్క ఇంద్రియాలు అలా ఉన్నాయి. సో ప్రత్యేకమైన దేహం లభించింది, దేహానికి సంబంధించిన ఇంద్రియార్థాలు లభించినాయి అన్నమాట. సో అలాగా ఈ భౌతిక ప్రకృతితో మనం బంధింపబడి ఉన్నాము. దానికి కూడా కారణం ఏంటి? ఈ త్రిగుణాలు. సో ఈ 13వ అధ్యాయంలో కృష్ణుడు ఎవరైతే ఈ త్రిగుణాల నుంచి ఈ భౌతిక ప్రకృతి నుండి బంధింపబడ్డారో విడిపడతారు, ఈ భౌతిక ప్రకృతి బంధన నుండి విడిపడతారు, వారు పరమగతిని పొందుతారని చెప్పారు. అయితే ఎలా మనల్ని ఈ భౌతిక ప్రకృతి బంధించింది? ఈ భౌతిక జగత్తులో ఎలా బంధించిందంటే త్రిగుణాలతో బంధించింది. సో 14వ అధ్యాయంలో కృష్ణుడు ఎంతో చక్కగా 3 గుణాలు ఏంటి, సత్వగుణం ఏంటి, రజోగుణం ఏంటి, తమో గుణం ఏంటి వివరించారు. ఎలా గుణాలతో బంధింపబడతారు, సత్వగుణంలో ఉన్న వ్యక్తి ఎలా బంధింపబడతారు, తమో గుణంలో ఉన్న వ్యక్తి ఎలా బంధింపబడతారు, సత్వగుణ లక్షణాలు ఏంటి, తమో గుణ లక్షణాలు ఏంటి, రజోగుణ లక్షణాలు ఏంటి, ఏ ఏ గుణాలను మరణిస్తే ఏ ఏ లోకాలు చేరుతారో కూడా చెప్తున్నారు. సత్వగుణంలో మరణించిన వ్యక్తి ఏ లోకాలు చేరుతారు, తమో గుణంలో మరణించిన వ్యక్తి ఏ లోకం చేరుతారు, రజోగుణంలో మరణించిన వ్యక్తి ఏ లోకంలో చేరుతారు. అలాగే ఏ జన్మ లభిస్తుంది, సత్వగుణంలో ఉన్న వ్యక్తికి ఏ జన్మ లభించవచ్చు, తమో గుణం రజోగుణంలో ఉన్న వ్యక్తికి ఏ జన్మ లభించవచ్చు, అది కూడా వివరించవచ్చు. ఏ గుణాల్లో ఉంటే ఏం లభిస్తుంది, సత్వగుణంలో ఉంటే ఏం లభిస్తుంది, దాని ఫలితం ఏంటి? నిర్మలత్వం. సత్వగుణంలో ఉంటే నిర్మలత్వం, ప్రశాంతంగా ఉంటాం. రజోగుణంలో ఉంటే దుఃఖాలు లభిస్తాయి, ఎప్పుడు దుఃఖాలతో ఉంటాం. తమో గుణంలో ఉంటే అజ్ఞానం లభిస్తుంది, ఎప్పుడు అజ్ఞానంలో ఉంటాం. సో ఈ విధంగా కృష్ణుడు ఎంతో చక్కగా ఎలా త్రిగుణాలతో బంధింపబడుతున్నాము, ఆ త్రిగుణాల యొక్క లక్షణాలు ఏంటి, ఏ ఏ గుణాలతో మరణిస్తే ఏ ఏ లోకాలు చేరుకుంటాం, ఏ ఏ జన్మ పొందుతాము, అలాగే ఈ గుణాలతో ఉంటే మనకి ఏం లభిస్తుంది, దాని ఫలితం ఏంటి మనకు వస్తుంది, ఇవన్నీ వివరించడం. ఇప్పుడు చివరిగా కృష్ణుడు చెప్తున్నారు ఎలా త్రిగుణాలు దాటాలి, ఈ త్రిగుణాలు దాటి ఎలా జీవించాలి. సో అది వివరిస్తూ శుద్ధ సత్వ లక్షణాలు వివరించారు. అంటే ఈ త్రిగుణాలను దాటిన వ్యక్తి అతను సత్వగుణంలో ఉండడు, రజోగుణంలో ఉండడు, తమో గుణంలో ఉంటాడు. ఈ 3 గుణాలకు అతీతంగా ఉంటారు, శుద్ధ సత్వ లక్షణాన్ని కలిగి ఉంటాడు. సో అప్పుడు అర్జునుడు అడుగుతున్నాడు అతను ఎలా ఉంటారో అని అడుగుతున్నారు. సో కృష్ణుడు చెప్తున్నారు ఆ గుణాలు దాటాలి అని చెప్తున్నారు. అర్జునుడు అడుగుతాడు అతను ఎలా ఉంటాడు అని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు శుద్ధ సత్వ లక్షణాన్ని వివరిస్తున్నారు. సో ఎలా దాటుతారంటే ఈ త్రిగుణాలని భక్తియుత సేవ ద్వారా మాత్రమే దాటుతారు. ఎంతో చక్కగా చెప్తున్నారు కృష్ణుడు. భక్తియుత సేవ చేస్తేనే ఈ త్రిగుణాలను దాటుతారు. మనకి సత్వగుణం వద్దు, రజోగుణం వద్దు, తమో గుణం వద్దు. ఈ గుణాలు 3 కూడా మనకి ఇక్కడ బంధించేస్తాయి.
శుద్ధ సత్వ లక్షణాలు కావాలి. అవి ఎలా వస్తాయి? భక్తియుత సేవ చేస్తేనే వస్తాయి. సో ఆ భక్తియుత సేవ ఎలా చేయాలి? ఒక గురువు యొక్క మార్గనిర్దేశకత్వంలో మనము ఆ భక్తియుత సేవ చేయాలి. అప్పుడు మనం బ్రహ్మభావాన్ని పొందుతాము, పరమగతిని పొందుతాము. అయితే ఈ 2 అధ్యాయాల్లో కృష్ణుడు చెప్పాడు, భౌతిక ప్రకృతి మనల్ని బంధించింది, త్రిగుణాల ద్వారా బంధించింది, త్రిగుణాలు ఎలా దాటాలి చెప్పారు కదా. అయితే 15వ అధ్యాయంలో కృష్ణుడు ఇంకా వివరంగా వివరిస్తున్నారు. ఏం వివరిస్తున్నారంటే భౌతిక ప్రకృతిని వివరిస్తున్నారు. ఎలా ఉంటుంది భౌతిక ప్రకృతి? భౌతిక ప్రకృతి యొక్క లక్షణాలను వివరిస్తున్నారు. సో బ్యూటిఫుల్ ఎనాలజీ, పవర్ఫుల్, వండర్ఫుల్ ఎనాలజీ కృష్ణ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎంతో చక్కగా ఎగ్జాంపుల్తో వివరిస్తారు భౌతిక ప్రకృతి ఎలా ఉంటుంది. సో భౌతిక ప్రకృతి ఇలా ఉంటుందని తెలిసింది, ఆ భౌతిక ప్రకృతి ఎలా ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఆ భౌతిక ప్రకృతి నుండి ఎలా మనం విడవడాలి? ఆ భౌతిక ప్రకృతి నుండి ఎలా బయటకు రావాలి? అది కూడా చెప్తున్నారు కృష్ణుడు. ఎలా రావాలి? వైరాగ్యం అనే అస్త్రంతో బయటకు రావాలి. వైరాగ్యాన్ని కలిగి ఉంటే భౌతిక ప్రకృతి నుండి బయటకు వస్తుంది. సో భౌతిక ప్రకృతి నుండి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? మన సొంత గృహానికి వెళ్ళాలి, ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్ళాలి. అది ఎలాగో కృష్ణుడు వివరిస్తుంది. ఆధ్యాత్మిక జగత్తు ఎలా ఉంటుందో వివరిస్తుంది. ఇప్పుడు 13వ అధ్యాయం 14వ అధ్యాయం ఇంటర్లింక్ కనెక్షన్ అర్థమైందంటే మనం 15వ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాం. సో ఈ 15వ అధ్యాయంలో భౌతిక ప్రకృతి కోసం వివరించారు, ఆధ్యాత్మిక జగత్తు, భౌతిక జగత్తు, ఆధ్యాత్మిక జగత్తు కోసం వివరించారు. చివరిగా ఆ ధామంలోకి ఎలా వెళ్తామో కూడా మనం వివరించారండి. ఇప్పుడు మనం ఒక ఊరు వెళ్ళాం, కొన్ని రోజులు పని మీద వెళ్ళాం. సో ఊరు వెళ్ళినప్పుడు ఎక్కడ నివసిస్తాం? మనం ఏదో ఒక హోటల్లో రూమ్ తీసుకుంటాం. సో హోటల్లో రూమ్ ఎన్ని రోజులు తీసుకుంటాము? 2 రోజులు, 4 రోజులు, వారం రోజులు, లేదంటే నెల రోజులు తీసుకుంటాం. ఆ తర్వాత బోర్ కొడుతుందా లేదా మనకి? ఎందుకు బోర్ కొడుతుంది? మన గృహం గుర్తొస్తుంది. ఎందుకంటే మన ఇంటిలో మనం అన్ని చాలా ఏర్పాట్లు చేసుకుంటాం, అందంగా మనకి నచ్చే విధంగా. ఆ కలర్స్ కానీ, ఆ ఫర్నిచర్ కానీ, మనకు నచ్చిన వస్తువులు మనం ఆర్గనైజ్ చేసుకుంటాం. ఏది ఎక్కడ పెట్టాలో మనకు తెలుసు, మనం మంచిగా అన్ని రెడీ చేసుకుంటాం. కానీ హోటల్ రూమ్ అలా చేస్తే ఒప్పుకుంటారా? నేను 2 రోజులు ఉంటాను, నాకు నచ్చినట్టు పెట్టుకుంటా, టీవీ ఇక్కడ పెట్టుకుంటా, ఫ్యాన్ అక్కడ పెట్టుకుంటా, బాత్రూమ్ ఇలా ఉండాలి అంటే వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. సో వాళ్ళు ఎలా ఇస్తే అలాగే అడ్జస్ట్ అవ్వాలి మనం, అంతే. సో అడ్జస్ట్ అయిన తర్వాత మనకి రియల్ హ్యాపీనెస్ కావాలి. సో మనకి బోర్ కొట్టేసింది, హోమ్ సిక్నెస్తో ఉన్నాం మనం. సో మన ఇంటికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మన ఇంటికి వెళ్తే మనకి కంఫర్ట్స్ అన్నీ ఉన్నాయి, ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి, మనం అలా ఏర్పాటు చేసుకున్నాం. అలా అనుకుంటున్నాం మనము. అలా అనుకుని ఈ భౌతిక జగత్తులో మనం హ్యాపీనెస్ కోసం ట్రై చేస్తున్నాం. కానీ ఇక్కడ దుఃఖాలయమే, ఇక్కడ హ్యాపీనెస్ లేదు. హ్యాపీనెస్ ట్రై చేస్తున్నాం, కరెక్టే, మంచిదే, రైట్ థింగ్ కోసం మనం ట్రై చేస్తాం. కానీ ఆ రైట్ థింగ్ ఇక్కడ దొరకదు. దిస్ ఈజ్ నాట్ ద రైట్ ప్లేస్ ఫర్ హ్యాపీనెస్. సో హ్యాపీనెస్ ఎక్కడుంది? ఆధ్యాత్మిక జగత్తులో ఉంది. నువ్వు ఆనందం కోసం వెతుకుతున్నావు, మంచిదే, వెతుకు, మంచి ఆలోచన. కానీ అది ఇక్కడ లభించదే. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా లభించదు. అది ఎక్కడ ఉంటుంది? అక్కడికి వెళ్ళాలి. అది ఎక్కడ? ఆధ్యాత్మిక జగత్తులో ఉంటుంది. భౌతిక జగత్తు అంటే దుఃఖాలు, దుఃఖాలే, సుఖ దుఃఖాలు అనుభవిస్తూనే ఉండాలి. దీని డిజైన్ అలా చేశారు కృష్ణుడు, భగవంతుడు. సో అక్కడికి వచ్చి నాకు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, నేను ఎప్పుడు సంతోషంగా ఉండాలంటే అది పాసిబుల్ కాదు. సో అలాగా భగవంతుడు ఈ మొదటి 2 శ్లోకాల్లో భౌతిక ప్రకృతి కోసం వివరించారు, భౌతిక జగత్తు కోసం వివరించారు. అంటే మెటీరియల్ వరల్డ్ కోసం వివరించారు, మనం నివసిస్తున్న ఈ భౌతిక జగత్తు కోసం వివరించారండి. దాన్ని ఎలా వివరించారంటే, ఒకటి మైండ్లో ఫిక్స్ అయిపోండి, భౌతిక జగత్తు అంటే హోటల్ రూమ్, ఆధ్యాత్మిక జగత్తు అంటే మన హోమ్. సో మనకి హోమ్ కావాలా, హోటల్ కావాలా? సో హోమే కావాలంటే ఎప్పటికైనా మనం బ్యాక్ టు మన హోమ్కి వెళ్ళాలి. సో దానికోసం మనం ప్రయత్నం చేయాలి. సో మొదటి 2 శ్లోకాల్లో కృష్ణుడు భౌతిక జగత్తు ఎలా ఉంటుందో, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో వివరించారు. సో ముందు అధ్యాయంలో ప్రకృతి కోసం వివరించారు, త్రిగుణాల కోసం వివరించారు. కానీ ఇక్కడ భౌతిక జగత్తు ఎలా ఉంది, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. ఇక్కడ దీన్ని ఎలా పోలుస్తున్నారంటే, ఈ అధ్యాయం చాలా బాగుంటుంది, కానీ మొదట 4 శ్లోకాలు కొంచెం కష్టంగా ఉంటాయి. వాటిని అర్థం చేసుకుంటే మిగతా శ్లోకాలు చాలా సులభంగా అర్థమవుతాయి 5వ శ్లోకం నుంచి. సో ఎవరైతే ఈ మొదటి 4 శ్లోకాలు చదువుతారో అది బోరింగ్ అనిపించి అధ్యాయాన్ని పక్కన పెట్టేస్తారు. కానీ ఈ అధ్యాయం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ 4 శ్లోకాలు కొంచెం జాగ్రత్త
కృష్ణుడు చెప్తున్నాడు ఈ భౌతిక జగత్తు ఎలా ఉంది, ఈ హోటల్ ఎలా ఉంది అంటే ఉల్టా బ్యానియన్ ఒక అశ్వత్థ వృక్షం ఉంది. ఆ అశ్వత్థ వృక్షం కూడా అధోముఖంగా కిందకే ఉంది. సో వృక్షం కిందకి ఉంది, దాని వ్రేలు పైకి ఉన్నాయి. సో మనం ఈ సందర్భాన్ని ఎక్కడ చూడొచ్చు అంటే ఒక నది పక్కన చూడొచ్చు. నది పక్కన ఒక వృక్షం ఉంది. ఆ వృక్షము మనం నార్మల్గా చూస్తే వృక్షంలా కనిపిస్తుంది, కానీ నదిలో చూస్తే రివర్స్లో కనిపిస్తుంది. సో నదిలో రివర్స్లో అంటే ఆకులు కిందకు ఉంటాయి, వేళ్ళు పైకి కనిపిస్తాయి. సో ఆ వృక్షానికి ఉన్న పళ్ళు కూడా నీటిపైన కనిపిస్తాయి. వెళ్ళి అలా పండును తీసేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, అతను అజ్ఞానంలో ఉన్నాడు. సో అతను ఇది నిజమైన వృక్షం అనుకుంటున్నాడు. నీటిలో ఏదైతే కనిపిస్తుందో అది నిజమైన వృక్షం అనుకుంటున్నాడు. అబ్బా ఎంత సులభంగా ఉంది, నాకు ఈ మామిడి పండు కావాలి, కిందనే ఉంది, తీసేసుకోవచ్చు. అలా వెళ్ళి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. నిజమైన వృక్షం ఉంది, దానికి మామిడి పళ్ళు పైన ఉన్నాయి. ఈ వృక్షం ఉంది, దీనికి మామిడి పళ్ళు కిందన ఉన్నాయి. సో కింద తీసుకోవడం ఈజీ కదా, పైకి ఎక్కి చెట్టు ఎక్కి రాయితో కొట్టి కర్రతో కొట్టి లాగడం కష్టం. సో ఇది ఈజీ కదా, ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాడు. 100 సార్లు ప్రయత్నం చేసినా మామిడి పండు రావట్లేదు. అయినా సరే తెలివి ఉపయోగించట్లేదు, అక్కడ మామిడి పండు లేదు, ఇక్కడ ఉన్న ఉపయోగించట్లేదు. సో ఈ అశ్వత్థ వృక్షం అలా ఉంది, ఈ భౌతిక జగత్తు అలా ఉంది. సో ఆధ్యాత్మిక జగత్తులో ఉన్న వృక్షం ఇక్కడ రివర్స్లో కనిపిస్తుంది. ఆధ్యాత్మిక జగత్తులో ఉన్న హ్యాపీనెస్ ఇక్కడ దుఃఖం. ఆధ్యాత్మిక జగత్తులో ప్రేమ ఉంది, ఇక్కడ కామం ఉంది. సో అక్కడ ఏదైతే లభిస్తుందో అంతకి ఆపోజిట్ అన్నమాట. సో అంత రివర్స్ అన్నమాట. సో ఈ భౌతిక జగత్తు ఆధ్యాత్మిక జగత్తుకి ప్రతిబింబం లాంటిది. సో నిజమైన జగత్తు ఉంది, కానీ మనం అది చూడట్లేదు. ఇదే చూస్తున్నాము, ఇక్కడే మనము అన్ని ఏర్పాట్లు చేసుకుంటాము. కానీ ఎప్పటికైనా ఇది హోటల్ రూమ్ లాంటిది, ఎప్పటికైనా మనం మన గృహానికి వెళ్ళాల్సిందే. ఎన్ని జన్మలు ఎత్తినా సరే అక్కడికి వెళ్ళాల్సిందే. సో ఈ జన్మలో అర్థం కాకపోవచ్చు, ఒక జన్మలో అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు, ప్రయత్నం చేయకపోవచ్చు. అయినా సరే ఎన్ని చేసినా సరే 84 లక్షల జన్మలు ఎత్తిగా మానవ జన్మ లభించింది. సో మానవ జన్మలో బుద్ధిని ఉపయోగిస్తాం కాబట్టి భగవంతుడికి సేవ చేయగలుగుతున్నాం. మనం ఇంతకు ముందు జన్మలో 3 జన్మలు వచ్చినాయి. మనకి కుక్కగా పుట్టాము, పిల్లిగా పుట్టాము, నక్కగా పుట్టాము, పందిగా పుట్టాము. సో అప్పుడు దేని పట్ల రుచి ఉండదు. మనం ఆ యొక్క జన్మ ఏదైతే ఉందో దాని పట్లే రుచి ఉంటుంది. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే కృష్ణుడు మనకి ఇచ్చింది ఏ దేహంలో జన్మిస్తే ఆ దేహమే మనం గొప్పదనుకుంటాం. కృష్ణుడు ఆహారాన్ని కూడా మనకి ఇచ్చాడు. పంది జన్మ ఇచ్చినప్పుడు పంద్యా లేదు, నేను మనిషిగా పుట్టాలనుకో, అబ్బా పంది జన్మ ఎంత హాయిగా ఉంది అనుకుంటాం. అంత ఆహారాన్ని మనకి ఇచ్చాడు. కుక్క జన్మ పుట్టినప్పుడు అబ్బాయి ఎంత బాగుంది, చక్కగా ఎక్కడ పడితే అక్కడ దొరలచ్చు, పడుకోవచ్చు అనుకో. పంది జన్మ పుట్టినప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ మలం ఉంటుంది, ఎక్కడ నచ్చినా అక్కడ తినచ్చు. దానికి గులాబ్ జామ్ పెట్టినా ఏం ఎక్కద్దాం. మనకి గులాబ్ జామ్ రుచి తెలుసు, దానికి తెలియదు, దానికి మలం రుచి మాత్రమే తెలుసు. సో ఆ దేహంలో ఆ ఇంద్రియాలు అలా పనిచేస్తాయి. ఆ జంతువు యొక్క ఇంద్రియార్థాలు అలా ఉంటాయి. సో లేదు కుక్కగా పుట్టి మనిషిగా ఉంటానంటే అది అవ్వదండి. సో అలాగా మనం ఎప్పటికైనా మన ఆధ్యాత్మిక జగత్తుకి మన గృహానికి వెళ్ళాలంటే ప్రయత్నం చేయాల్సిందే. సో ఇది చాలా అరుదు అనమాట. ఎవరైతే ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటారో, ఈ విషయాన్ని తెలుసుకుంటారో అది చాలా అరుదు. అదే కృష్ణుడు చెప్తున్నాడు ముందు అధ్యాయంలో, ఈ దేహం కోసం, దేహంలో ఉన్న ఆత్మ కోసం తెలుసుకోవాలి, దేహంలో ఉన్న ఆత్మతో పాటు పరమాత్మ కోసం తెలుసుకోవాలి, ఈ భౌతిక ప్రకృతి నుండి విడవడాలి. సో ఆ విషయం ఎవరు తెలుసుకుంటే వాళ్ళకి జ్ఞానం తెలిసినట్టే. సో జ్ఞానం తెలిస్తే లాభం ఏంటి? విజ్ఞానం కావాలి. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడు, తను డాక్టర్ చదవాలనుకున్నాడు, కాలేజ్కి వెళ్ళాడట, యూనివర్సిటీలో చదవడట. బుక్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి కదా, నేనే చదువుకుంటానని ఇంట్లో మొత్తం చదివేశాడు. 4 years MBBS మొత్తం చదివేశాడు ఇంట్లో కూర్చొని. తను ఇప్పుడు ఆపరేషన్ చేయడానికి అర్హుడా, సర్జరీ చేయడానికి అర్హుడా? లేదే. ఒక యూనివర్సిటీని నువ్వు రికగ్నైజ్ చేయాలి. రికగ్నైజ్ చేస్తే నీకు ఎగ్జామ్ పెడితే నువ్వు పాస్ అయితే అప్పుడు నువ్వు సర్జరీ చేయడానికి నీకు అర్హత లభిస్తుంది. అంతేగా నేను బుక్స్ చదివేసాను, నాకు జ్ఞానం వచ్చేసింది, ఇలా ప్రాసెస్ చెప్తే నేను సర్జరీ చేయడానికి అర్హుడు కాదు. అలాగే జ్ఞానం మనకు తెలిసింది, ఇది నేను, నా దేహం కాదు, ఇది
నిజమైన గృహం ఆధ్యాత్మిక జగత్తు అక్కడ ఉంది, అక్కడికి వెళ్ళాలని తెలిసింది. జ్ఞానం తెలిస్తే ప్రయోజనం ఏంటి? దాన్ని ఆచరించాలి కదా. సో ఎలా ఆచరించాలి? భక్తితో సేవ ఎలా ఆచరించాలి? ఒక గురువు మార్గనిర్దేశత్వంలో ఆచరించాలి. ఎందుకు గురువు కావాలి అంటే, గురువు దగ్గర ఉన్నప్పుడు మన జ్ఞానం అనేది కంటిన్యూస్ ప్రాసెస్లో ఉంటుంది. ఆయన మనకి నియమిస్తాడు, ఇది చెయ్యి, ఇది చేయకూడదు అని మనం అబ్జర్వ్ చేస్తారు. ఆయన పర్యవేక్షణలో మనం సేవ చేస్తాం. సో తప్పులు చేసిన ఆయన మనల్ని కరెక్ట్ చేస్తారు. అప్పుడు మనకి ఏమవుతుంది? సో తప్పులు తెలుసుకుంటాము, అపరాధాలు చేయకుండా సేవ చేస్తాము, బాగొద్దామని. సో లేదు నాకు జపం చేయాలని తెలిసిందే, నేను ఇంట్లో కూర్చొని 108 మాలలు చేస్తాను, 16 మాలలు చేస్తాను, భగవద్గీత మొత్తం చదివేశానంటే ఏమవుతుంది? అహంకారం వస్తుంది. అహంకారం వస్తే మళ్ళీ ఇక్కడే బంధింపబడుతుంది. సో మొదటి 2 శ్లోకాల్లో కృష్ణుడు ఈ భౌతిక జగత్తుని, ఈ మెటీరియల్ వరల్డ్ని ఒక అశ్వత్థ వృక్షంతో పోల్చారు. ఆ అశ్వత్థ వృక్షం కూడా ఎలా ఉంది? రివర్స్లో ఉంది. సో రివర్స్లో అంటే వ్రేళ్ళు పైకి ఉన్నాయి, శాఖలు కిందకు ఉన్నాయి, కొమ్మలు కిందకు ఉన్నాయి. సో ఈ ఆకులు ఏవైతే ఉన్నాయో, వృక్షానికి ఆకులు ఏవైతే ఉన్నాయో అవి వేదాలు. సో ఎవరైతే ఈ వృక్షాన్ని తెలుసుకున్నారో వారికి అన్నీ తెలిసినట్టే. ఈ వృక్షం కోసం ఎవరైతే తెలుసుకుంటారో వేదాలు తెలిసినట్టే అని చెప్తున్నారు. అయితే ఈ వృక్షం యొక్క ఆకులు వేదాలని చెప్పారు. ఈ వృక్షం కొమ్మలు ఉన్నాయి కదా, ఆ కొమ్మలకి చిగుళ్ళు వస్తూ ఉంటాయి. ఆ కొమ్మలకి చిగుళ్ళకి మధ్యలో జాయింట్ ఏదైతే ఉందో అది ఇంద్రియములు. ఆ చిగుళ్ళు ఏదైతే వస్తున్నాయో అది ఇంద్రియార్థం. ఇంద్రియార్థములు అంటే రుచి, స్పర్శ, చూడటము. ఇంద్రియాలు ఏమైతే చేస్తాయో అవి సెన్స్ ఆబ్జెక్ట్స్ అన్నమాట. సో మన ఇంద్రియాలు ఏం చేస్తాయి? కళ్ళతో చూస్తాయి, ముక్కుతో వాసన చూస్తాయి, నోటితో రుచి చూస్తాయి, స్పర్శ, వినడం, శ్రవణం చేస్తాయి. సో అవి ఇంద్రియాలు. సో ఎవరైతే ఈ వృక్షాన్ని తెలుసుకుంటారో వారు వేదాలు తెలిసినట్టే. వేదాల ప్రయోజనం ఏంటి? వేదాలు తెలుసుకుని ఏం చేయాలి మనము? వేదాల ప్రయోజనం ఏంటి? భగవంతుడే. వేదాలు ఎవరిచ్చారు మనకి? కృష్ణుడే ఇచ్చాడు. వేదాలు ఎవరిచ్చారు? భగవంతుడే ఇచ్చాడు. వేదాలు రచించింది ఎవరు? విభజించింది ఎవరు? వేదవ్యాస మహర్షి విభజించారు. వేదవ్యాస మహర్షి ఎవరు? భగవంతుడి యొక్క అవతారం ఆయన. సో ఆయన అంటే స్వయంగా భగవంతుడే ఇచ్చారు. సో వేదాల ప్రయోజనం ఏంటి? వేదాల ప్రయోజనం ఏంటి? భగవంతునికి సేవ చేయాలి, భగవద్ధామాన్ని చేరుకోవాలి. అది వేదాల యొక్క ప్రయోజనం, వేదాల యొక్క సారాంశం. ముందు శ్లోకాల్లో కూడా వస్తుంది. సో అలా ఈ రావి చెట్టు అశ్వత్థ వృక్షాన్ని భౌతిక జగత్తో పోల్చారు. అది కూడా రివర్స్లో ఉంది అని చెప్పారు. మొదటి 2 శ్లోకాల్లో ఈ భౌతిక జగత్తు కోసం వివరించారు. తర్వాత 3, 4 శ్లోకాల్లో ఈ అశ్వత్థ వృక్షం ఈ భౌతిక జగత్తు నుండి ఎలా బయటపడాలి, ఎలా, ఎప్పుడు ఇంకా ఈ భౌతిక జగత్తులోనే ఉండిపోవాలా? లేదు, కృష్ణ అడుగుతున్నారు, బయటకు వచ్చేసాయి, త్వరగా వచ్చేసాయి, నా దగ్గరకు వచ్చేసాయి అని అడుగుతున్నారు. మరి ఎలా వెళ్తాం మనం కృష్ణుడి దగ్గరికి అంటే 3, 4 శ్లోకాల్లో దానికి ఆన్సర్ చెప్తున్నారు కృష్ణుడు. ఎలా వెళ్దాం కృష్ణుడి దగ్గరికి? ఎలా వెళ్ళాలి? ఆధ్యాత్మిక జగత్తుకి ఎలా వెళ్ళాలి? మన నిజమైన ధామానికి, మన నిజమైన గృహానికి ఎలా వెళ్ళాలంటే వైరాగ్యం అనే అస్త్రాన్ని ఉపయోగించి, ఆ వెపన్ని ఉపయోగించి మన భగవద్ధామం వెళ్ళాలి. సో మనం ఈ భౌతిక జగత్తులో ఉండిపోవడం వల్ల మనం ఈ భౌతిక జగత్తులో బంధింపబడ్డాము. సో మన బంధన చాలా స్ట్రాంగ్గా ఉంది. సో వైరాగ్యాన్ని ఉపయోగించాలి. అసంగం అనే శస్త్రంతో మనము ఈ బంధనాన్ని ఖండించి వేయాలి. ఇక్కడ ఏం చెప్తున్నారు? నా రూపమస్యేహ తదోపలభ్యతే నాతో నాదీర్ణ చ సంప్రదిష్ట అస్వత్వమేనం సువిరూఢ మూలం అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా. సో ఈ యొక్క చెట్టు యొక్క మూలాన్ని ఎలా కట్ చేయాలి, ఈ యొక్క బంధన నుండి మనం ఎలా బయటపడాలి అంటే అసంగం అని, అంటే వైరాగ్యం అనే అస్త్రంతో దీని నుండి బయటపడాలి. బయటపడి ఏం చేయాలి మనము? సరే కట్ చేసేసావు, నువ్వు బంధన నుండి బయటకు వచ్చేసావు. సో ఏం చేయాలి అప్పుడు? పరమ పదాన్ని పొందాలి, దివ్య పదాన్ని పొందాలి. ఎక్కడ పరమ పురుషుడు ఉన్నారో ఆయన దగ్గరికి వెళ్ళి శరణాగతి పొందాలి. సో ఆ దివ్యధామం ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్తావు, వెళ్ళి ఏం చేయాలి? అక్కడ భగవంతుడికి శరణాగతి పొందాలి, అంతే కదా. సో కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తాడు? చివరి సందేశము సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సో భగవంతుడికి ఎవరైతే శరణాగతి పొందుతారో వారి అన్ని పాపాలు కృష్ణుడు దూరం చేసేస్తాడు. సో అప్పుడు మనం శాశ్వతంగా
ఆనందంగా సుఖంగా భగవద్ధామంలో జీవించవచ్చు. సో శరణాగతి విధానాన్ని 5వ శ్లోకంలో వివరిస్తున్నాను. సో మొదటి 2 శ్లోకాల్లో భౌతిక జగత్తుని ఎలా అర్థం చేసుకోవాలో వివరించారు. తరువాత 2 శ్లోకాల్లో భౌతిక జగత్తు నుండి ఎలా బయటపడాలి వివరిస్తున్నారు. ఎలా బయటపడాలి? వైరాగ్యంతో బయటపడాలి. మరి ఇప్పుడు వైరాగ్యం ఎలా వస్తుంది? వైరాగ్యం ఎలా వస్తుంది? భక్తియుత సేవ ద్వారా వస్తుంది. ఒక గురువు దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని తెలుసుకోవడం ద్వారా వైరాగ్యం వస్తుంది. సో గురువు దగ్గరికి వెళ్ళి జ్ఞానం తెలుసుకోవాలంటే ఏం చేయాలి? శ్రవణం చేయాలి. సో అన్నిటికన్నా ముఖ్యమైనది శ్రవణం. భగవద్గీత, భాగవత కథా శ్రవణం చేయాలి. భగవంతుడి యొక్క నామ రూప గుణలీలని శ్రవణం చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా భక్తి కాదు వైరాగ్యం కూడా వస్తుంది దాంతోపాటు. సో భక్తి అనేది మనకు కావాలి, భక్తితో పాటు వైరాగ్యం అనేది బై ప్రొడక్ట్ అన్నమాట. సో వైరాగ్యం కూడా వస్తుంది. సో అందుకని గురువు దగ్గరికి వెళ్ళాలి, భక్తుల సాంగత్యంలో ఉండాలి. భక్తుల సాంగత్యంలో ఉంటేనే స్థిరంగా ఉంటాం ఈ మార్గంలో, లేదంటే భౌతిక జగత్తు మాయలోకి పడిపోతాం. సో అది 4వ శ్లోకంలో వైరాగ్యం కోసం చెప్పారు. 5వ శ్లోకంలో ఎంతో అద్భుతంగా కృష్ణుడు శరణాగతి విధానాన్ని వివరిస్తున్నాడు. ఎలా ఉండాలి, ఎలా భగవంతుడికి శరణాగతి పొందాలి, ఈ సంసార వృక్షాన్ని ఎలా విడిపడాలి, ఈ సంసార వృక్షం నుండి ఎలా బయటపడతామంటే శరణాగతి పొందాలి. సో ఎలా శరణాగతి పొందాలి? నిర్మాణ మోహాజిత సంగతోషాధ్యాత్మ నిత్యా వినివృత్త కామః ద్వంద్వై విముక్త సుఖ దుఃఖ సంఘై గచ్చంత మూఢా ఫలమవ్యయం తత్. సో ఎలా ఈ సంసార వృక్షం నుండి బయటపడాలంటే కృష్ణుడు ఎంతో చక్కగా వివరిస్తున్నారు శరణాగతి విధానాన్ని. మిథ్యాహంకారము, భ్రాంతి, దుస్సాంగత్యము విడిపడాలి. శాశ్వతత్వమును అవగతం చేసుకున్న వారు కామవర్జితులను, సుఖ దుఃఖముల ద్వంద్వం నుండి బయటపడిన వారు, భ్రాంతి రహితులై ఏ విధముగా పరమపురుషుని శరణు వేడాలో తెలిసిన వారు మనుషులు అట్టి అవ్యయ పదాన్ని పొందుతారు. సో ఈ అవ్యయ పదం, ఈ దివ్య పదం పొందాలంటే మొదటి అర్హత ఏంటంటే, మొదటి అర్హత మిథ్యాహంకారం ఉండకూడదు. అహంకారం ఉండకూడదు. అహంకారం ఉండబట్టే మనం అక్కడి నుండి ఇక్కడికి వచ్చి పడ్డా. కానీ ఆ విషయం మర్చిపోయి నేను ఈరోజు 108 మాలం జపం చేశాను, నేను 108 భగవద్గీత పఠనం చేశాను, 108 సార్లు పారాయణ చేశాను, లేదంటే 108 భాగవత కథలు విన్నాను. ఎప్పుడైతే చెప్తున్నామో నువ్వు విన్న ఫలితం పోయింది, నువ్వు పఠించిన ఫలితం పోయింది, నువ్వు జపం చేసిన ఫలితం పోయింది. సో ఎన్నిసార్లు చేసినా ఇంకా తక్కువే అనుకోవాలి. నిరంతరం నామస్మరణ చేయాలి. నిత్యం భాగవత సేవయా అన్నారు. సో నిత్యం భాగవత సేవ అంటే ఏంటి? నిత్యం శ్రవణం చేయాలి, నిత్యం పఠించాలి, నిత్యం వినాలి, నిత్యం అందరికీ చెప్పాలి, బోధించాలి. అలాగే నిత్యం నామస్మరణ చేయాలి. సో అందులో కౌంట్ ఏంటి? ఏదో కౌంట్ అనేది ఏదో మనని కొంచెం నియమించడానికి ఒక నియమంగా పెట్టారు ఆచార్యులు. 16 మాలలు నియమంగా పెట్టారు. అంటే దాంతో ఒక రాయిపోమని కాదన్నమాట. సో 16 మాలల కన్నా కూడా ఎక్కువ చేయొచ్చు. కానీ ఎంత చేసినా మన అహంకారం మన దరి చేరకూడదు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సో మనం కొంచెం సేవ చేసినా అందులో అహంకారం వచ్చిందంటే పతనం అవుతుంది. సో అందుకేం చేయాలి? దోషపూరిత సాంగత్యాలు విడిచిపెట్టాలి. సో దాని తర్వాత ఏంటి? దోషపూరిత సాంగత్యాలు అంటే చెడు సాంగత్యాలు విడిచిపెట్టాలి. ఎవరైతే మనల్ని పక్క త్రోవ పట్టిస్తున్నారు, చెడు మార్గంలో తీసుకెళ్తున్నారు, భగవంతుని సేవ నుంచి మనం దూరం చేస్తున్నారు, ఆ దోషపూరిత సాంగత్యాన్ని విడిచిపెట్టాలి. సో భ్రాంతి, దుస్సాంగత్యం విడవడాలి. అప్పుడు మనకి శాశ్వతత్వం అర్థమవుతుంది. అప్పుడు మనకి శాశ్వతత్వం ఏది శాశ్వతం? భగవద్ధామం శాశ్వతం అర్థమవుతుంది. కామాన్ని విడిచిపెడతాము. సో ఈ భౌతిక జగత్తులో ఉంది కామం, కోరికలు. ఆధ్యాత్మిక జగత్తులో ఉంది ప్రేమ. సో నిజమైన ప్రేమ అక్కడ ఆపోజిట్, ఇక్కడ భౌతిక జగత్తులో లేదు ప్రేమ. సో ఎంతకాలం మనం ప్రేమ కోసం హ్యాపీనెస్ ఎత్తుకునే ఇక్కడ లేదు. సో ఇక్కడ ఏముందంటే కామమే ఉంది. సో కామాన్ని విడిచిపెట్టాలంటే కోరికలు విడిచిపెట్టాలి, సుఖ దుఃఖముల నుండి బయటపడాలి. సో ఎప్పుడు ఇక్కడ సుఖ దుఃఖాలు ఉంటాయి. కొంచెం సేపు సుఖం వస్తుంది, కొంచెంసేపు దుఃఖం వస్తుంది. ఎందుకు వస్తుంది? 14వ అధ్యాయంలో ఎంతో చక్కగా చెప్పారు. ఎందుకంటే మనం త్రిగుణాలతో బంధింపబడి ఉన్నాం కాబట్టి మనకు కొంచెంసేపు సుఖము, కొంచెంసేపు దుఃఖం వస్తుంది. సో వాటితో మనము జీవన సంఘర్షణ చేస్తున్నాం. సో భ్రాంతి రహితులై ఏ విధంగా పరమపురుషుని శరణ వేడాలో తెలుసుకోవాలి. సో భగవంతుడు ఎలా శరణాగతి పొందాలి, ఎలా తెలుసుకోవాలి? గురువు దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి. సో ఆచార్యుడి దగ్గరికి వెళ్ళి ఆ విధంగా భగవంతుడికి శరణాగతి పొందితే అప్పుడు అభయ పదం పొందుతాము. సో 5వ శ్లోకంలో భగవంతుని ఎలా
కృష్ణుడు చెప్పాడు. మరి ఆధ్యాత్మిక జగత్తు ఎలా ఉంటుందో తెలియాలి కాబట్టి కృష్ణుడు 6వ శ్లోకంలో వివరిస్తున్నారు. నా ధామము సూర్యుడిచే గాని, చంద్రుడిచే గాని, అగ్నిచే గాని ప్రకాశింపచేయబడదు. ఆ జగత్తును చేరిన వారు ఇంకా తిరిగి రారు అని వివరిస్తున్నారు. మనం ఈ భౌతిక జగత్తులో ఉన్నాము. ఇక్కడ మనకి సూర్యుడు లేకపోతే మనం ఉండగలమా? సూర్యుడు లేకపోతే పగలు లేదు, పగలు లేకపోతే మన ఏ పనులు కావు. చంద్రుడు లేకపోతే రాత్రి రాదు, రాత్రి లేకపోతే నిద్ర రాదు, పడుకోలేము, రాత్రి పనులు చేయలేము. సో ఇప్పుడు చంద్రుడు ఉండడం వల్ల కొన్ని ఔషధాలు తయారవుతాయి. సో చంద్రుడు కూడా కొన్ని కావాలి, కొన్ని వృక్షాలకు కావాలి, వృక్షం వృద్ధి చెందాలి. అలాగే సూర్యుడు ఉండడం వల్ల మనకి ఆహారం తయారవుతుంది. సో ఈ భౌతిక జగత్తులో సూర్యుడు ఉండాలి, ఆ తేజస్సు ఉండాలి, ఆ వెలుగు ఉండాలి, మనకి సూర్యశక్తి ఉండాలి, ఆ సూర్యరశ్మి ద్వారా మనకి కొన్ని ఆహార పదార్థాలు తయారవుతాయి. అలాగే అగ్ని ఉండాలి. ఫైర్ లేకపోతే ఏం చేస్తాం? కుకింగ్ చేసుకోగలమా? లేదు. మన యుద్ధం వచ్చింది, యుద్ధం వచ్చినప్పుడు గ్యాస్ సిలిండర్స్ చాలా కాస్ట్ పెరిగిపోయినాయి, చాలా రేర్గా బుకింగ్ చేసుకున్నా సరే ఎప్పటికో 30 డేస్కి ఎలా వస్తున్నాయి. సో ఎంత కష్టపడుతున్నాము, గ్యాస్ లేదు. సో కొన్నిట్లో కొన్ని హోటల్స్ మూసేశారు, కొంతమంది ఇంట్లో జాగ్రత్తగా కుకింగ్ చేసుకుంటున్నారు, సో సేవ్ చేసుకోవడానికి ఆ స్కార్సిటీ ఉంది కానీ. సో అలా ఆధ్యాత్మిక జగత్తులో అవసరం లేదట. సో ఎలా వర్ణిస్తున్నారు భగవద్గీత స్పిరిచువల్ వాడిని? సూర్యుడు అవసరం లేదు, చంద్రుడు అవసరం లేదు, అగ్ని అవసరం లేదు. కానీ భౌతిక జగత్తులో అవి కావాలి, అవి లేకపోతే పని చేయండి. 7వ శ్లోకంలో కృష్ణుడు మమైవాంసో జీవలోకి జీవభూత సనాతన మనశ్శస్త్రానింద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షతి. సో కృష్ణుడు చెప్తున్నాడు, ఈ జీవులు ఎవరైతే ఉన్నారో నాలోని అంశాలు, నా నుండే వచ్చారు. సో సూర్యుడు నుండి సూర్యకిరణాలు ఎలా భౌతిక జగత్తుకు వచ్చినాయో, ఎలా వెదజల్లుతున్నాయో, అలాగా భగవంతుని యొక్క రూపం నుండి మన అందరం కూడా ఒక కిరణాల్లాగి భూమి మీద పడ్డాం. పడిపోయిన తర్వాత ఏమైంది భౌతిక జగత్తులో? భౌతిక జగత్తు సాంగత్యం వలన త్రిగుణాల ప్రభావం కారణంగా ఇక్కడే దుఃఖాన్ని అనుభవిస్తున్నాం, ఇక్కడ మాయలో ఉన్నాం, ఇదే శాశ్వతం అనుకుంటున్నాం. సో తీవ్ర సంఘర్షణ ఎదురవుతున్నాము, జీవన సంఘర్షణ ఎదురవుతున్నాము. సో అది ఇక్కడ 6వ శ్లోకంలో భగవంతుడు, 7వ శ్లోకంలో భగవంతుడు వివరిస్తుంది. తర్వాత 8 నుంచి శ్లోకాల్లో కృష్ణుడు ఎలా ఈ ఆత్మ ఒక దేహాన్ని విడిచిపెట్టి ఇంకొక దేహానికి వెళ్తుంది. ఎలా వెళ్తుందంటే, ఇప్పుడు ఇక్కడ ఒక మంచి సువాసన ఉంది, సుగంధం ఉంది, సో ఒక చందనం ఉంది, లేదంటే గులాబీ పూల పరిమళం ఉంది. సో వాయువు వచ్చినప్పుడు ఏం చేస్తుంది? ఆ వాయువు ఆ పరిమళాన్ని తీసుకెళ్తుంది. లేదు వేరొక చోట మలం ఉంది, సో ఆ మలం ఉన్న ప్రదేశంలో వాయువు వెళ్తే ఆ మలం యొక్క సువాసన తీసుకెళ్తుంది. సో అలాగే ఈ దేహం కూడా ముందు జన్మలో చేసిన కర్మల ఫలితంగా, ఆ వాసనల ఫలితంగా తను ఏ రకమైన కర్మలు చేస్తుందో అటువంటి దేహాన్నే పొందుతుంది. సో మంచి సాంగత్యం చేసి మంచి కర్మలు చేస్తే మంచి జన్మ లభిస్తుంది. నువ్వు చెడు సాంగత్యం చేసి చెడు కర్మలు చేస్తే చెడు దేహం లభిస్తుంది నీకు, అంటే జంతు జన్మ లభిస్తుంది. సో ఇక్కడ ఇది వివరిస్తున్నారు 8-9 శ్లోకాల్లో కృష్ణుడు ఏ ఏ దేహం మనకి లభిస్తుంది, ఏ జన్మ మనకి లభిస్తుంది అనేది ఇక్కడ వివరిస్తున్నారు అనమాట. వీఆర్ నాట్ గెటింగ్ షూర్ ఆఫ్ హ్యూమన్ బర్త్ అగైన్. సో మనకి మళ్ళీ మళ్ళీ మానవ జన్మ వస్తుందని లాభం లేదు, గ్యారంటీ లేదు. ఎందుకు లేదు? మనం ఏ పనులు చేస్తే ఆ పనులకు సంబంధించిన జన్మ వస్తుంది. నువ్వు సత్వగుణంలో ఉండి మంచి పనులు చేస్తే మానవ జన్మ లభించవచ్చు. నువ్వు చెడు సాంగత్యంతో ఉంటే, చెడు కర్మలు చేస్తూ ఉంటే, నువ్వు మంచి కర్మలు చేయకపోతే, పుణ్యకర్మలు చేయకపోతే నీకు మానవ జన్మ ఎలా వస్తుంది? సో ఇక్కడ ఎలా దేహం పొందుతాము, ఎలాంటి చైతన్యం పొందుతాము కూడా వివరిస్తుంది. సో ఆ ప్రత్యేకమైన జన్మ లభించినప్పుడు ఆ ప్రత్యేకమైన ఇంద్రియాలు ఉంటాయి. సో మానవ జన్మ లభించినప్పుడు మానవ జన్మలో ఇంద్రియాలు ఎలా ఉంటాయి, రూపం ఎలా ఉంటుంది. జంతు జన్మ లభించినప్పుడు జంతు రూపం వేరే ఉంటుంది, జంతువు యొక్క ఇంద్రియాలు వేరే ఉంటాయి. ఒక్కొక్క జీవికి ఒక్కొక్క రకమైన ఇంద్రియాలు ఉంటాయి, దాని షేప్స్ వేరేగా ఉంటాయి, దాని చెవులు వేరేగా ఉంటాయి, దాని ముక్కు వేరేగా ఉంటుంది. అది తినే ఆహారం బట్టి దాని నాలుక, దాని యొక్క పళ్ళు, దాని యొక్క ఆకృతి వేరేగా ఉంటుంది. అలాగే వాటి ఇంద్రియార్థాలు కూడా, వాటి కోరికలు కూడా వేరేగా ఉంటాయి. సో కుక్క కోరికలు వేరేగా ఉంటాయి, పంది కోరికలు వేరేగా ఉంటాయి, పంది ఆలోచనలు వేరేగా ఉంటాయి, మనిషి యొక్క ఆలోచన వేరేగా ఉంటుంది, మనిషి యొక్క బుద్ధి వేరేగా ఉంటుంది. సో ఈ రకంగా ఈ 7-11 శ్లోకాల్లో కృష్ణుడు ఈ యొక్క ఆత్మ ఎలా ఒక దేహాన్ని విడిచిపెట్టి ఇంకొక దేహంలోకి వెళ్తుంది వివరించడం జరిగింది. తర్వాత 12-17
శ్లోకాల్లో కృష్ణుడు ఎలా ఈ భౌతిక జగత్తును తాను మెయింటైన్ చేస్తున్నారు, తాను పోషిస్తున్నారు, తాను ఎలా చూసుకుంటున్నారు. కృష్ణుడు లేకపోతే ఎవరు లేరు మనం. సో కృష్ణుడు ఈ దేహాన్నే కాదు, ఈ జీవుల్నే కాదు, జీవుల్లో ఉన్న ఆత్మని, మనసుని కూడా పోషిస్తున్నారు. అది ఇక్కడ చాలా చక్కగా వివరించడం జరిగింది ఈ శ్లోకాలు. సో మనకి 6వ శ్లోకంలో కృష్ణుడు ఆధ్యాత్మిక జగత్తులో సూర్యుడు అవసరం లేదు, చంద్రుడు అవసరం లేదు, అగ్ని అవసరం లేదని చెప్పారు. సో ఇక్కడ 12వ శ్లోకంలో కృష్ణుడు సమస్త జగంలో, అంటే ఈ సమస్త సృష్టిలో కూడా సూర్యుడు ఉన్నాడు, అంధకారాన్ని నశింపచేస్తున్నాడు. ఆ సూర్యుడికి ఆ తేజస్సు నా దగ్గర నుండే వస్తుంది అని చెప్తున్నాడు. చంద్రుడు ఉన్నాడు, ఆ చంద్రుడికి తేజస్సు నా దగ్గర నుండే వస్తుందని చెప్తున్నాడు. అగ్ని ఉంది, అగ్నికి ఆ తేజస్సు నా దగ్గర నుండే వస్తుందని చెప్తున్నాడు. సో ఈ సమస్త భౌతిక జగత్తులో, ఈ సృష్టిలో అంధకారాన్ని నశింపజేసే సూర్యుడు కానివ్వండి, చంద్రుడు కానివ్వండి, అగ్ని కానీ, వాటికి శక్తి నా నుండే వస్తుందని చెప్పి విశ్వరూపంలో 11వ అధ్యాయంలో కృష్ణుడు సూర్యుడు చంద్రుడు నా 2 నేత్రాలని చెప్తున్నారు. సో సూర్యుడికి చంద్రుడికి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? కృష్ణుడి నుండి వచ్చింది. సో కృష్ణుడు ఎంతో తేజోవంతంగా ఉంటాడు కాబట్టి కృష్ణుడిని కలిగి ఉండడం వలన ఆ సూర్యుడు మనకి ఇంత కాంతినిస్తున్నాడు. ఈ జగత్తుని అంధకారం నుండి బయట పెడతారు, కానీ ఈ విషయం ఎవరికి తెలియదు. ఇప్పుడు ఈ యొక్క బుక్ ఉంది, ఈ బుక్ నేను ఇలా పట్టుకుంటా, ఎంతసేపు పట్టుకోగలను? దీన్ని పట్టుకోకుండా నేను ఉండగలనా? ఇలా పెట్టగలను? ఇలాగా గాల్లో నేను పెట్టలేనే. ఎందుకు పెట్టలేను? ఎందుకంటే నాకు ఆ శక్తి లేదు, ఇది పెట్టే శక్తి నాకు ఇక్కడ లేదు. సో ఇది బుక్ ఇలా పెడితే అది కింద పడిపోతుంది. సో కానీ భగవంతుడికి ఎంత శక్తి ఉందంటే ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు వీటన్నిటినీ ఆకాశంలో పెట్టారే, విశ్వంలో పెట్టారే, మనం పెట్టలేం కదా. సో భగవంతుడికి అంత శక్తి ఉంది. సో ఆ గ్రహాలు వాటి కక్షలాగా తిరుగుతున్నాయి. సూర్యుడు ప్లేస్లో ఉన్నాడు, చంద్రుడు ప్లేస్లో ఉన్నారు. ఎలా ఉన్నారు? భూమి ఒక దగ్గర ఉంది, గ్రహాలు ఒక దగ్గర ఉన్నాయి, నక్షత్రాలు ఉన్నాయి, ఇవన్నీ ఆకాశంలో చూస్తున్నాం. మరి అలా అతికినట్టు ఉన్నాయి. ఎవరు పెట్టారు? భగవంతుడు పెట్టాడు. సో సూర్యుడికి, చంద్రుడికి, అగ్నికి, గ్రహాలకి, ఈ సృష్టిలో ఉన్న చేతన, అచేతన అన్ని వస్తువులకి భగవంతుడు శక్తి ఇస్తారు. భగవంతుడి నుండి శక్తి వస్తుంది. సో ఇది డిఫరెన్స్ ఆధ్యాత్మిక జగత్తుకి, భౌతిక జగత్తుకి. సో భౌతిక జగత్తులో ఇవి లేకుండా ఉండలేం. సూర్యుడు లేకుండా ఉండలేం, చంద్రుడు లేకుండా ఉండలేము, అగ్ని లేకుండా ఉండలేం. కానీ ఆధ్యాత్మిక జగత్తులో వాటి అవసరమే లేదంట. కృష్ణుడు చెప్తాడు స్వయంగా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, ఆధ్యాత్మిక జగత్తులో నాకు కృష్ణుడు నడుస్తూ వస్తున్నాడు. సో కృష్ణుడు పాదాలకైనా గుచ్చుకుంటే అనిపించింది. సో నేను ఆ కార్పెట్ అయిపోవచ్చు, ఆ కార్పెట్లో అయిపోవచ్చు. సో అలాగ మనం ఆధ్యాత్మిక జగత్తులో ఉండి భగవంతునికి సేవ చేసే భావనలో మనం ఏదైనా అయిపోవచ్చు అనమాట. అంత శక్తి మనకు అక్కడ ఉంటుంది, ఎందుకంటే కృష్ణుడికి ఉంది కాబట్టి. సో ఇది 12వ శ్లోకంలో కృష్ణుడు ఇది వివరిస్తున్నారు. 13వ శ్లోకంలో చెప్తున్నారు కృష్ణుడు, గామావిశ్య భూతాని ధారయామ్యహమోజస పుష్ణామి చౌషధి సర్వ సోమో భూత్వా రసాత్మకః. సో నేను ప్రతి గ్రహంలోనే ఉంటాను. కృష్ణుడు ఆ గ్రహాల్లో ఉండడం వలన ఆ గ్రహాలు అలా అక్కడ ఉంటున్నాయి ఆకాశంలో, ఆ విశ్వంలో అలా అతికించబడి ఉన్నాయి. సో కృష్ణుడు లేకపోతే ఆ సూర్యుడికి తేజస్సు లేదు, సూర్యుడికి శక్తి లేదు, సూర్యుడి కింద పడిపోతుంది. సో చంద్రుడు కూడా అంతే. సో అలా ప్రతి గ్రహాల్లో కృష్ణుడు ఉండడం వలన వాటికి ఆ శక్తి ఉంటుంది. అవి ఆ కక్షలో అలా ఉన్నాయన్నమాట. సో తిరుగుతున్నాయి. అలాగే చంద్రుడు ఉన్నాడు. సో చంద్రుడు కూడా తేజస్సు, శక్తి భగవంతుడే ఇచ్చాడు. సో చంద్రుడు ఔషధానికి ప్రత్యేకం. సో కొన్ని మెడిసిన్స్ అనేవి చంద్రుడు ఉంటేనే తయారవుతాయి అన్నమాట నైట్ టైం. సో ఆ చంద్రుడికి ఆ జీవరసాన్ని సమకూర్చే శక్తి భగవంతుడు ఇచ్చాడు. సో చాలా మందికి ఇప్పుడు ఆడవాళ్ళకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మూన్ రీఛార్జ్ వాటర్ అంటారు. మూన్ రీఛార్జ్ వాటర్ అంటే నైట్ టైము ఒక గ్లాస్ జార్ వాటర్ అంతా ఫిల్ చేసుకుని దాన్ని చంద్రుడు కనిపించేలా బయట పెట్టి మరుసటి రోజు ఆ వాటర్ తాగితే అలా కొన్ని రోజులు చేస్తే దాన్ని మూన్ రీఛార్జ్ వాటర్ అంటారు. అంటే ఆ చంద్రుడికున్న శక్తి, ఆ జీవరసం అందులోకి వెళ్తుంది. సో ఆ శక్తితో మనకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ పోతాయండి. సో ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. సో అలాగా చంద్రుడికి చాలా శక్తి ఉంది. సో దాంతో చాలా ఔషధాలు తయారవుతాయండి. సో అలా ఆ చంద్రుడికి ఎవరు ఇచ్చారో శక్తి అంటే నేనే ఇచ్చానని చెప్పి నేనే సమకూరుస్తున్నానని చెప్తున్నాను.
కృష్ణుడు చెప్తున్నాడు ఆ జఠరాగ్ని నేనే అంటున్నాడు. ఆ జఠరాగ్ని నేనే అంటాడు. అహం వైశ్వనరో భూత్వా ప్రాణినం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచమన్యం చతుర్విధం. నేను ముందరే చెప్పాను, ఈ అధ్యాయము కొంచెం హైయెస్ట్ ఫిలాసఫీ, భగవద్గీతనే హైయెస్ట్ ఫిలాసఫీ, ఒక సైన్స్ సబ్జెక్ట్. కృష్ణుడు లీలలాగా ఆకర్షణీయంగా ఉండకపోవచ్చు, బట్ వినే కొద్ది ఆసక్తి అనేది ఉంటుంది. సో అందుకని కొంచెం ఓపిక వినడానికి ప్రయత్నం చేయండి, అయిపోతుంది. సో కృష్ణుడు చెప్తున్నారు అహం వైశ్వనరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః. సో మరి ఈ దేహాన్ని పోషించాలి. సో ఈ దేహాన్ని నేను ఎలా పోషించగలను? ఈ దేహంకి ఆహారం తింటే శక్తి వస్తుంది. సో శక్తితో ఈ దేహం పోషింపబడుతుంది. మరి శక్తి ఎలా వస్తుంది? ఆహారం తిన్నది డైజెస్ట్ కావాలి కదా. సో అది ఎలా డైజెస్ట్ అవుతుందంటే లోపల జఠరాగ్ని ఉంది. ఆ జఠరాగ్నితో మనం తినే 4 విధాలైన ఆహారాలు డైజెస్ట్ అవుతాయి, జీర్ణం అవుతాయి, పచమన్యం అవుతాయి అని చెప్తారు. సో అవి ఏంటి ఆహారాలు అంటే భక్ష్యములు, భోజ్యములు, చోష్యములు, లేహ్యములు. సో వీటిని భగవంతుడు జీర్ణం చేస్తున్నాడు. చూడండి భగవంతుడు ఎంత శక్తి ఇస్తున్నాడో. భగవంతుడు లేడు అనుకునేవాడు ఆహారం తినద్దు. నువ్వు ఆహారం తింటే లోపల భగవంతుడే డైజెస్ట్ చేయాలి కదా. మరి భగవంతుడు లేడంటున్నావు కదా, మరి ఎందుకు నువ్వు తినాలి? నువ్వు తినకు, అలా ఉండిపో. సో భగవంతుడు మనం తాగేవి, తినేవి, రసం తీసుకొని తినేవి, చప్పరించేవి, కొరికి తినేవి, అన్ని రకాల ఆహార పదార్థాన్ని భగవంతుడు డైజెస్ట్ చేస్తాడు అన్నమాట. ఎంతో చక్కగా ఇక్కడ వివరించడం జరిగింది. సో ఆ ఉదరంలో అగ్ని ఉంది కాబట్టి, జఠరాగ్ని రూపంలో భగవంతుడు ఉన్నాడు కాబట్టి మనం తిన్న ఆహారం డైజెస్ట్ అవుతుంది. ఇప్పుడు చాలా మందికి ఎసిడిటీ ఇవన్నీ వస్తున్నాయి, డైజెస్టేషన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయంటే తినాల్సిన సమయంలో తినట్లేదు. సో సమయానికి తినాలి. సో లోపల అగ్ని ఉంది, అగ్ని చల్లపరుస్తున్నారు. దేంతో చల్లపరుస్తున్నారు? ఎండలు ఎక్కువ ఉన్నాయి, డ్రింక్ చేయాలి, కూల్ డ్రింక్స్ తాగాలి, కూలింగ్ వాటర్ తాగాలి, లేదంటే ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగాలి. సో ఎంతవరకు అంత తాగేస్తున్నారు, లోపల ఉన్నదంతా చచ్చిపోతుంది, అదంతా ఫైర్ అంతా. సో దాన్ని మళ్ళీ బతికించాలంటే చాలా టైం పడుతుంది. సో అందుకు ఎసిడిటీ ప్రాబ్లమ్స్, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తున్నాయి. సో 14వ అధ్యాయంలో కృష్ణుడు ఇది వివరిస్తున్నాడు. సో 12, 13, 14 శ్లోకాల్లో కృష్ణుడు ఏం చెప్తున్నాడు? ఈ 3 శ్లోకాల్లో ఈ బాడీకి సంబంధించి ఎలా మెయింటైన్ చేస్తారు, ఫిజికల్ బాడీ, మన దేహాన్ని ఎలా పోషిస్తున్నారో చెప్తున్నారు కృష్ణుడు. 15వ శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు సర్వస్వచాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానమపోహనంచ. మనస్సుని సర్వజీవుల హృదయంలో ఉంటే నేను వాటిని కూడా పోషిస్తున్నానంట. అంటే భగవంతుడు మన హృదయంలో లేకపోతే ఈ జీవికి చైతన్యమే లేదు. మన హృదయంలో భగవంతుడు ఉన్నాడు కాబట్టి మనకి స్మృతి కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది, మతిమరుపు లభిస్తుంది, అన్ని భగవంతుడే ఇస్తాడు. సో మనం చేసిన కర్మను బట్టి మనకి లభిస్తాయి అన్నమాట. సో సర్వుల హృదయములందు నేనే నిలిచి ఉన్నాను, నా నుండే స్మృతి, జ్ఞానము, మరుపు అనేవి కలుగుచున్నవి. సో భగవంతుడు ఈ జీవుడి యొక్క దేహాన్నే కాదు, ఈ జీవుడి యొక్క లోపల నివసిస్తున్న ఆత్మని, ఆత్మతో పాటు మనసుని కూడా పోషిస్తున్నాడు. మనసుని ఎలా పోషిస్తాడు భగవంతుడు? మనం ఎప్పుడైతే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని భగవత్ నామస్మరణ చేస్తామో ఈ చెడు ఆలోచనలు మనసులో కలగకుండా మనసును నియంత్రించి మన ఇంద్రియాలను నియంత్రించేలాగా కృష్ణుడు మనల్ని ప్రేరేపిస్తాడు. భగవంతుడు ఆ విధంగా భగవంతుడు మనల్ని ప్రేరేపిస్తున్నాడు, పోషిస్తున్నాడు మన మనస్సుని కూడా. సో అందుకు నామస్మరణ చేస్తే భగవంతుడు మన మనస్సుని పోషిస్తాడు, మన ఆత్మని పోషిస్తాడు. ఆత్మకి ఆహారం ఏంటి? ఆత్మకి ఆహారం హరినామే. ఈ దేహానికి ఆహారము 4 విధాలైన ఆహారం అని కృష్ణుడు చెప్తున్నాడు కదా. సో దేహాన్ని పోషించడానికి, దేహం అందంగా ఉండడం కోసం, ఆరోగ్యంగా ఉండడం కోసం మనం చక్కగా తింటున్నాం. మరి లోపల ఆత్మ, మనస్సు ఉంది, మరి వాటిని కూడా పోషించాలి కదా. వాటి కోసం ఏం చేయాలి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. ఎప్పుడైతే మనం నామస్మరణ చేస్తామో మన ఆత్మ, మన మనస్సు కూడా పోషింపబడతాయి, ఆనందంగా ఉంటాయి. ఇంకా ఇప్పుడు ఎసెన్స్ చెప్తున్నాడు కృష్ణుడు చివరగా. ఇది చాలా ఇంపార్టెంట్. కృష్ణుడు భగవద్గీత సారాంశాన్ని 4 శ్లోకాల్లో ఇచ్చారు అనుకున్నాం. ఆ 4 శ్లోకాలు ఇక్కడే ఉన్నాయి. తర్వాత ప్రవచనం వినండి, చదవండి.
చేస్తున్నారు. అదేంటంటే ద్వామిమా పురుషో లోకే క్షరాక్షర ఏవ చ క్షర సర్వాణి భూతాని కూటస్థోక్షరం ఉచ్యతే. కృష్ణుడు చెప్తున్నారు ఇక్కడ రెండు రకాల జీవులు ఉన్నారు. ఒకటి నశ్వరులు, అనశ్వరులు. నశ్వరులు అంటే క్షరులు, అనశ్వరులు అంటే అక్షరులు, అంటే నాశనం చెందేవారు, నశించిపోతారు. అనశ్వరులు అంటే నాశనం లేదు, అంటే ఎప్పుడు శాశ్వతంగా ఉంటారు, ఆధ్యాత్మిక జగత్తులో ఉంటారు. సో ఈ క్షర అంటే భౌతిక జగత్తులో నివసిస్తున్న మనం ఎప్పుడు ఒక దేహం తర్వాత ఒక దేహము, ఒక దేహం తర్వాత ఒక దేహము, అలా మార్పు చెందుతూనే ఉంటాం. అనశ్వర అంటే ఆధ్యాత్మిక జగత్తులో ఉంటాము, శాశ్వతంగా. ఇక్కడ రెండు రకాల జీవులు ఉన్నారు. ఆ రెండు రకాల జీవులు, ఒక్క జీవులు భౌతిక జగత్తులో నివసిస్తున్నారు, ఇంకొక జీవులు ఆధ్యాత్మిక జగత్తులో నివసిస్తున్నారు. సో వీరిద్దరూ కాకుండా ఇంకొక జీవులు ఉన్నారు. అయిపోయింది పైన. సో వీరిద్దరూ కాకుండా ఇంకొక పురుషుడు ఉన్నాడు, ఉత్తమ పురుషుడు ఉన్నాడు. సో ఆ పురుషుడిని నేనే. సో అవ్యయ ప్రభువును, పరమాత్మను, సాక్షాత్తు అవ్యయ ప్రభువును, ఈ మూడు లోకాలని భరించే వ్యక్తిని నేనే అని చెప్పి కృష్ణుడు చెప్తాడు. సో కృష్ణ ఇక్కడ డిక్లేర్ చేస్తున్నారు, హీ మేక్స్ ఇట్ వెరీ క్లియర్ దట్ ఐ యామ్ ద సుప్రీం పర్సన్. సో నేను ఉత్తమ పురుషుడిని ఇక్కడ కృష్ణుడు మనకి డిక్లేర్ చేస్తున్నారు. కృష్ణుడు దేవాదిదేవుడు, సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. కృష్ణుడు పూర్ణ పురుషోత్తముడు, పుండరీకాక్షుడు, ఆయనే జగన్నాథుడు, ఈ జగత్తుకి నాథుడు. సో ఆయన సుప్రీం పర్సన్ అని చెప్పి ఇక్కడ క్లియర్ చేస్తున్నారు. 18వ శ్లోకంలో యస్మాక్షరమతీతోహం అక్షరదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రతిదః పురుషోత్తమః. సో ఈ జగమునందు వేదానందు కూడా, ఈ జగమునందు వేదానందు కూడా నేనే ఉత్తమ పురుషుణ్ణి అని కృష్ణుడు చెప్తున్నాడు, ప్రసిద్ధి చెందానని చెప్పి చెప్తున్నాడు. సో కృష్ణ స్వయంగా చెప్తున్నారు కదా, నేను ఉత్తమ పురుషుణ్ణి, నేను పురుషోత్తముణ్ణి, పూర్ణ పురుషోత్తమునని. మరి ఇంకా వేరొకరిని అర్చించడం ఎందుకు, వేరొకరిని పూజించడం ఎందుకు? ఆ భగవంతుని ఆరాధిస్తే అవ్యయ పదం పొందుతాము, దివ్య పదం మనము పొందుతాం అన్నమాట. సో అది ఇక్కడ కృష్ణుడు చెప్తున్నారు అన్నమాట. సో ఈ జీవభూత అంటే ఈ భౌతిక జగత్తులో నివసించే జీవులు, జీవభూత క్షరులు. అక్షరులు అంటే బ్రహ్మభూత, వారు భగవద్ధామంలో నివసిస్తారు. సో వారు అక్షరులు అన్నమాట. సో వారిద్దరు కాకుండా ఇంకొక వ్యక్తి ఉన్నారు, నేనే ఉత్తమ పురుషునని కృష్ణుడితో క్లియర్ చేస్తున్నారు అన్నమాట. సో ఇది సారాంశం, ఇది భగవద్గీత యొక్క సారాంశం. ఈ విషయం తెలుసుకుంటే చాలు కదా. ప్రభుపాదుల వారు భగవద్గీత మొదటిలో ప్రారంభించేటప్పుడు ఒకటి చెప్తారు. ఏం చెప్తారంటే, ఎవరైతే కృష్ణుడు దేవాది దేవుడని సంపూర్ణంగా విశ్వసిస్తున్నారో వారికి భగవద్గీత జ్ఞానము అర్థమవుతుంది అని చెప్తున్నారు. సో కృష్ణుడు ఇక్కడ స్వయంగా తానే ప్రకటిస్తున్నారు, నేను ఉత్తమ పురుషుణ్ణి అని చెప్పి. సో 16, 17, 18 శ్లోకాల్లో కృష్ణుడు మనకి సారాంశాన్ని ఇచ్చారు. సో ఏం తెలుసుకోవాలి మనము? సో జీవభూత జీవులు ఉన్నారు, బ్రహ్మభూత భగవంతుని లోకంలో నివసించే జీవులు ఉన్నారు. వీరిద్దరికి కూడా ఉన్నతంగా పురుషోత్తముడు ఉన్నాడు, ఉత్తమ పురుషుడు ఉన్నాడు. తనని ఎవరు అధిగమించలేరు అన్నమాట, ఉన్నత స్థానంలో ఉన్నారు. సో తానే ఉత్తమ పురుషుడు. సో చౌరాధికారి పురుషాష్టకంలో విలోమంగళి ఠాకూర్ మనం ముందుగా చర్చించుకున్నప్పుడు ఏం చెప్తున్నారు? సో నేను ఒక పురుషుడికి ప్రణామాలు చేస్తున్నాను, నమస్సులు అర్పిస్తున్నాను. ఎవరు ఆ పురుషుడు అంటే ఆ పురుషుడు ఉత్తమ పురుషుడు, ఆ పురుషుడే చౌరాధికారి పురుషుడు అని చెప్తున్నాడు. సో దొంగలలో ఉత్తముడు పురుషుడు అని చెప్పి ఆయన నమస్సులు అర్పిస్తున్నారు. సో ఆ విధంగా ఉత్తమ పురుషుడు, పూర్ణ పురుషోత్తముడు మనం కూడా ప్రార్థనలు అర్పించాలి. సో తెలుసుకోవాలి. ఎందుకంటే కృష్ణుడే కాదు, కృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు ఈ జగత్తులో ప్రసిద్ధి చెందారు, అలాగే వేదాల్లో కూడా ప్రసిద్ధి చెందారు. ఇంకా చివరిగా 19వ శ్లోకం చాలా చాలా ఇంపార్టెంట్ శ్లోకం. ఇందులో కూడా కృష్ణుడు ఏం చెప్తున్నారంటే, యో మామేవ సమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. సో అర్జున, సో ఎవరైతే సంశయరహితంగా ఎటువంటి డౌట్ లేకుండా నేనే పూర్ణ పురుషోత్తముడు
ఎందుకు నిమగ్నం అవ్వాలి? ఎందుకంటే భౌతిక జగత్తు నుండి బయటపడాలి కదా మనము. అదే కదా అనుకున్నాం. ఈరోజు ఎలా స్టార్ట్ చేసాం మనము? ఈ భౌతిక జగత్తులో మనం బంధింపబడ్డాం. సో ఈ బంధన నుండి విడవడాలి అంటే మనము భక్తితో సేవ చేయాలి. ఆ భక్తితో సేవ చేస్తేనే మనకి వైరాగ్యం వస్తుంది. అప్పుడే మనము భగవద్ధామాన్ని చేరుకుంటాం. మన యొక్క బ్యాక్ టు హోమ్, మన నిజధామానికి వెళ్తాం, మన నిజ గృహానికి వెళ్తాం. ఇప్పటి వరకు మనం హోటల్లో ఉన్నట్టే ఆ భావనతో ఉండండి. ఇదంతా ఒక హోటలే. సో టూర్కి వెళ్ళారు మీరు. సో 1 month టూర్ కాదు ఇది, ఒక 100 years టూర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో మీ లైఫ్ స్పాన్ ఎంతైతే అంత టూర్కి వెళ్ళారు. సో టూర్ ఉన్నప్పుడు ఇది టెంపరీ కదా. సో ఎక్కువ ఏర్పాట్లు చేసుకోవద్దు, సింపుల్గా ఉండండి. సో అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నించండి. సో మన యొక్క హౌస్ అక్కడ చాలా అందంగా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది అన్నమాట. సో అక్కడ కృష్ణ అంత చక్కగా డిజైన్ చేశారు మన హౌస్. ఇక్కడైతే మనం ఏదో ఎవరినో డిజైనర్ పిలిచి మనం కట్టుకుంటాం మనకు నచ్చినట్టు మన హౌస్ని. అక్కడ స్వయంగా భగవంతుడే నిర్మిస్తాడు మన హౌస్ అన్నమాట. అంత అందంగా ఉంటుంది. సో ఆ గృహానికి వెళ్ళడానికి మనము ప్రయత్నం చేయాలి. ఆ హోమ్కి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఎలా ప్రయత్నం చేయాలి? భగవద్గీత ప్రతిరోజు చదవాలి. 15వ అధ్యాయాన్ని పఠించాలి. 15వ అధ్యాయంలో కృష్ణుడిచ్చిన సారాంశాన్ని గ్రహించాలి. భక్తిత సేవని ఆచరించాలి. భక్తిత సేవ ఆచరిస్తేనే ఈ భౌతిక బంధం నుండి బయటపడతాము. సో ఈ భౌతిక జగత్తులో మనం త్రిగుణాల ప్రభావంగా బంధింపబడ్డాము. సో ఈ త్రిగుణాలు ఎలా దాటాలి? భక్తిత సేవ చేయాలి. వైరాగ్యం వస్తుంది. సో అప్పుడు మనం అవ్యయ పదం, పరమగతి, దివ్య పదాన్ని పొందుతాము అని చెప్పి కృష్ణుడు చెప్తాడు అన్నమాట. ఇంకా చివరిగా ఏం చెప్తాడు? చివరి శ్లోకంలో ఇది శాస్త్రము అని చెప్తున్నారు. భగవద్గీతలో ఎక్కడ కూడా కృష్ణుడికి శాస్త్రం అని చెప్పలేదు. ఏ అధ్యాయంలో కూడా ఇది శాస్త్రం అని చెప్పలేదు. ఇది ఒక జ్ఞానం అని చెప్పారు. కానీ 15వ అధ్యాయంలో ఒక శాస్త్రంగా కృష్ణుడు ప్రకటిస్తున్నారు. అది కూడా మోక్ష శాస్త్రం. మనకి మోక్షాన్ని ప్రసాదించే శాస్త్రం భగవద్గీత 15వ అధ్యాయం. ఇది కుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయానగా ఏతద్ బుద్ధ్యా బుద్ధిమాన్ కృతస్య భారత. సో ఇది ఒక శాస్త్రం అని చెప్పి కృష్ణుడు వివరిస్తున్నారు. ఈ శాస్త్రం కూడా